హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఇక ఎన్నికలు 44 రోజులు ఉన్నాయి అనుకోవాలి. అంటే ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదు, కానీ దాదాపుగా ఒక 40-45 రోజుల్లో అయితే ఎన్నికలు జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయం శరవేగంగా మార్పులు చేరుతుంది. అందులో ప్రధానమైనటువంటి అంశం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొన్న ఒక రాజ్యసభ సభ్యుడు రాజీనామా చేస్తే తన భార్యతో సహా, మరొక వైపు తాజాగా మరొక ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి రాజీనామా చేశారు. ఆల్రెడీ లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేశారు, బాలశౌరి రాజీనామా చేశారు. 4 లోక్సభ సభ్యులు లేదా 3 లోక్సభ సభ్యులు, ఒక రాజ్యసభ సభ్యుడు రాజీనామా. కర్నూలుతో కూడా కలిపితే 4 లోక్సభ సభ్యులు రాజీనామా. తెలుగుదేశం పార్టీలోకి చేరే వాళ్ళు ఒకళ్ళు, వెయిట్ చేస్తున్న వాళ్ళు మరొకళ్ళు. ఓ రకంగా చెప్పాలంటే రఘురామకృష్ణరాజు ఎప్పటి నుంచినో, ఇవాళ జనసేన తెలుగుదేశం వేదికగా వైసీపీకి ఆల్రెడీ తన రాజీనామాని ప్రకటించున్నారు. కాబట్టి దాదాపు 6. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పుడు జనసేనతో పొత్తు తర్వాత యువతలకు వస్తున్న వాళ్ళ సంఖ్య ఆరంభమైంది. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు చేరిక, అట్లాగే మొన్ననే ముద్రపోయిన అంతకుముందు కేసినేని నాని, ఇట్లాగా చూస్తే అట్నుంచి ఇటు వస్తున్నటువంటి వాళ్ళది. ఈ అన్నిటి మధ్యలో భారతీయ జనతా పార్టీలోకి అకస్మాత్తుగా కాపు రామచంద్రారెడ్డి ప్రవేశం అన్నటువంటిది కొత్త రాజకీయ పరిణామం. సింగిల్గా పోటీ చేస్తే రావడానికి బీజేపీ, తెలుగుదేశం, జనసేన అసంతృప్తులు సిద్ధంగా ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ అందుకు సిద్ధంగా ఉందా లేదా అన్నది డౌట్. రాజ్నాథ్ సింగ్ వచ్చి వెళ్ళడం, ఒక సభ నిర్వహించడం, ఈ అన్ని పరిణామాల మధ్యలో వలసలు అటుకిటుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ రఘురామకృష్ణరాజు అయితే ఒక విషయం స్పష్టం చేశారు. తాను తెలుగుదేశం పార్టీలో కానీ వైసీపీ జనసేనలో కానీ చేరంది ఎందుకు అంటే భారతీయ జనతా పార్టీతో కూడా పొత్తు అయ్యాక చేరటానికి సిద్ధపడుతున్నట్టు. అందుకనే ఇవాళ వేదిక తెలుగుదేశం జనసేన బహిరంగ సభ అయితే టీడీపీ జనసేనలకి జిందాబాద్తో పాటుగా భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా తనే జిందాబాద్ కొట్టినటువంటి పరిస్థితి. ఓవరాల్గా 3 పొత్తు ఉంటుందని ధృవీకరిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే అసమ్మతులు, అసంతృప్తులు, జనసేనలో ఆగ్రహావేశాలు, తెలుగుదేశంలో ఆగ్రహావేశాలు మధ్యలో మొన్నటిదాకా వైసీపీలో అసంతృప్తులు, అలకలు, ఆగ్రహాల మీదన వార్తలైతే ఇప్పుడు వీళ్ళ అలకలు, ఆగ్రహాలకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతుంటే కొత్తగా భారతీయ జనతా పార్టీ కూడా ఈ అసంతృప్తులు, అసమ్మతుల వైపుకి తీసుకెళ్తుందా, లేకపోతే ప్రశాంతమైనటువంటి పొత్తుకి వెళ్ళగలుగుతుందా? ఈ అంశానికి సంబంధించిన చర్చల పరంగా ప్రస్తుతం అంతా ఉన్నారు శ్రీధర్ అవుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పెద్దిరెడ్డి రవికిరణ్ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అలాగే మాకురెడ్డి పురుషోత్తం రెడ్డి రాజకీయ విశ్లేషకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. పురుషోత్తం రెడ్డి గారు, ఈ వలసలు వీటి అన్నిటిది ఎలా ఉండబోతున్నాయి? ఎవరికి బలం, ఎవరికి బలహీనత? అందరికీ నమస్కారం సాయి గారు. బేసిక్ గా రాజకీయాల్లో ఎన్నికలు వచ్చిన తర్వాత ప్రధాన రాజకీయ పార్టీల్లో వలసలు, అసంతృప్తులు సహజంగా కొంత ఏ మోతాదులో ఉన్నాయనేది చూడాలి. రెండోది, కొన్ని సందర్భాల్లో వలసల్ని ఎట్లా చూస్తామంటే గెలిచే పార్టీ వైపు వెళ్తున్నారు అనే ఒక వలసలు కూడా కొన్ని సందర్భాల్లో సిగ్నిఫికెన్స్ కూడా ఉంటాయి. ఆ వలసల యొక్క స్వభావాన్ని బట్టి ఎలాగో ఈ పార్టీ ఓడిపోతుంది కాబట్టి గెలిచే పార్టీ వైపు వలసల్ని ఒక్కొక్క సందర్భంలో చూస్తాం. సహజమైన అసంతృప్తి, సీట్లు రాని వాళ్ళు అసంతృప్తిగా చూస్తాం. కొన్ని సందర్భాల్లో ఎంత అసంతృప్తి ఉన్నా మళ్ళీ గెలవబోతాం కాబట్టి ఎందుకు పోయేదని లోపల అసంతృప్తిగా ఉండే వాళ్ళు చూస్తాం. అంతర్గతంగా ఉంటూనే వాళ్ళ ఈక్వేషన్స్ లో వాడిని ఓడించడం, వీడిని ఓడించడం చూస్తాం. ఇది సహజంగా గెలిచే ఓడే పార్టీలు ఉంటాయి. మనకు సింపుల్ లాజిక్, ఇప్పుడు బీజేపీలో అసంతృప్తి, గొడవలు అనే చర్చే లేదు ఇప్పటి వరకు. ఎప్పుడైతే తెలుగుదేశంతో పొత్తు అనగానే ఇప్పుడు అనంతపురం ఏదో గొడవ పడుతున్నట్టు వచ్చింది. ఒక టీవీ ఛానల్లో పాపులర్ గా స్వామి పరిపూర్ణానంద స్వామి, విష్ణువర్ధన్ రెడ్డి మధ్య నువ్వా నేను అంటా ఉంది హిందూపురం ఎంపీ. అది నిజం అన్నది నాకు తెలియదు, కానీ బేసిక్ గా అప్పుడే స్టార్ట్ అయింది. అంటే తెలుగుదేశంతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే గెలిచే దరిదాపుల్లో ఉంటారు కదా, గెలిచే దరిదాపుల్లో ఉంటారు అనగానే ప్రశాంతంగా ఉన్న పార్టీ కూడా అసంతృప్తి మొదలైనాయి. అంటే గెలుపు ఓటముల పార్టీల మధ్య అసంతృప్తి అనేది ఎంత సహజంగా ఉంటాయనేదానికి ఇది ఒక మంచి ఉదాహరణ. కాబట్టి ఇది ఒక అంశంగా చూడాలి. అయితే ఇక్కడ కొన్ని అసంతృప్తులు అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రామకృష్ణరాజుని ఒక 2 ఛానళ్ళు, ఒక రాజకీయ పార్టీ తప్ప ఆయన వైసీపీ అని ఎవరు అనుకోరు. కానీ బేసిక్ గా అతను కాకుండా మిగతా వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు 1-2 విషయాల్లో వైసీపీకి నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. నష్టం అంటే ఓడిపోవడం, గెలవడం కాదు, కొంత ఇబ్బంది. ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, లావు కృష్ణదేవరాయలు గారి విషయంలో కొంత పార్టీ కార్యకర్తల్లో కూడా మంచి వ్యక్తులను పోగొట్టుకున్నామా, వాళ్ళు మంచోళ్ళా చెడ్డోళ్ళా, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ పొలిటికల్ యాంగిల్లో చూసుకున్నప్పుడు ఆయా నియోజకవర్గాలు, ఆయా జిల్లాలో కొంత వాళ్ళు ప్రభావం చూపిస్తారు, అట్లాంటి వాళ్ళు ఉంటే బాగుంటుందనే భావన 2 విషయాలు. మిగతా విషయాల్లో
నాకు తెలిసి వాళ్ళు సీట్ రాకుండా వెళ్ళిపోయినట్టుగా చూడాలి. అది పెద్ద వైసీపీకి పెద్ద వచ్చే నష్టం కూడా ఏమి ఉండదు. అయితే తెలుగుదేశం పార్టీకి ఇంకా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు 24 స్థానాలు జనసేనకు అంటున్నారు తప్ప ఏ స్థానాల్లో చెప్పట్లేదు. ఒక 5 స్థానాల్లో మాత్రం ఆయన అభ్యర్థులు ప్రకటించాడు. అదర్ దెన్ 19 ఏది చెప్పట్లేదు. కాబట్టి ఇప్పుడు ఆ తేలిన తర్వాత అక్కడ తేలుతుంది. ఆ 19 జనసేనకి ఏ అసెంబ్లీ సిగ్మెంట్లు ఇస్తారో తెలిసిన తర్వాత దాని ఆశావాహులు బయటకు వస్తారు. ఇక బీజేపీకి వస్తే వాళ్ళు 9, 10 అసెంబ్లీలు ఇస్తే మన మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఆ 9 ఎక్కడ ఇస్తారో అక్కడ అసంతృప్తులు మొదలవుతాయి. ఇక్కడ బీజేపీకి పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఫిలాసఫికల్ గా మనం అన్ని చోట్ల పోటీ చేస్తే పార్టీకి లాభమా నష్టమా అనే యాంగిల్లో అసంతృప్తి ఉంటే ఉండొచ్చేమో కానీ మా సీటు పోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ ప్రధానంగా గెలిచే పార్టీ కాదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో, దేశంలో కాదు ఆంధ్రప్రదేశ్ లో. కానీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే ఇది పార్టీకి నష్టమా లాభమా అనే యాంగిల్ సంతృప్తి వస్తుంది ఆ పార్టీలో. ఇంకా సీటు వచ్చేది కాదు. కానీ సీట్లు కాడ వచ్చినప్పుడు ఇప్పుడు అనంతపురం ఒక మాట విన్నాము. ఇట్లాంటి చోట ఎక్కడైతే ఎంపీలు ఆశిస్తారో ముఖ్యంగా ఎంపీల కాడ బీజేపీలో గొడవ ఎక్కువ వస్తుంది, ఎమ్మెల్యేల కాడ ఏమి రాదు. ఎందుకంటే ఎంపీ కాడ ఎందుకు వస్తుందంటే బీజేపీ రాష్ట్రంలో ఏమీ గెలవకపోయినా ఒక రాజ్యసభ సీట్ ఇచ్చి మంత్రి పదవిని ఇచ్చే సాంప్రదాయం దొరక ఆంధ్రప్రదేశ్ రాలా. మనకు అవకాశం తెలుగుదేశంకి వచ్చి యాన్న ఒక చోట గెలిచిపోయినాం అనుకోండి ఎంపీ సీటు, ఖచ్చితంగా కేంద్ర మంత్రి అయిపోతారు. ఎందుకంటే బీజేపీ దేశంలో అధికారంలో వచ్చే అవకాశం. అందువల్లనే పెద్ద పెద్ద నాయకులు తెలుగుదేశం పద్ధతి కోసం కోరుతారు. మీరు చూస్తే బీజేపీ సాధారణ కార్యకర్తలు వద్దు మనం ఇండిపెండెంట్ గా పోటీ చేద్దాము, చాలా ప్రయోగాలు చేసి నష్టపోయిన భావజాల కింద ఉంది. కానీ పెద్ద తలకాయలు ఎక్కువ కోరుకుంటారు. ఆ పెద్ద తలకాయలు ఎంపీ క్యాండిడేట్. కాబట్టి ఈ ఎంపీ క్యాండిడేట్లు ఎందుకు కోరుకుంటున్నారు? 1-2 తెలుగుదేశంతో గెలిచిపోతే కేంద్ర మంత్రి అయిపోవచ్చు, పార్టీ పరిస్థితి తర్వాత ఇష్యూ. కానీ బీజేపీలో ఎంపీల కాడ గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి. తెలుగుదేశం పార్టీ దగ్గర ఈ 2 సీట్లు 19 ఎక్కడ, ఆ 9 ఎక్కడ అనే చోట వచ్చినప్పుడు గొడవలు ఉంటాయి. వైసీపీలో ఇంకా గొడవలు పెద్దగా ఉంటాయి నేను అనుకోను. దాదాపు ఆయన అనౌన్స్ చేసేసాడు. ఇంకేదైనా ఉంటే చిన్న చిన్న అసంతృప్తులు తప్పే ఉండు. అయితే ఇక్కడ అసంతృప్తి ఈసారి వలసల్ని వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం చూడ తప్ప ఈ పార్టీకి అనుకూలంగా ఉంది, ఈ పార్టీకి వ్యతిరేకంగా ఉందనే ఒక రూపాన్ని మనం ఈ వలసలో చూడలేం. సాధారణంగా చూస్తాం తెలంగాణలో కాంగ్రెస్ వైపు వలసలు వచ్చాయి. ఇట్లాంటి యాక్టివిటీ ఇక్కడ లేకపోవడం అనేది కొంచెం రాజకీయాల్లో సంక్లిష్టత అనిపిస్తుంది. సంక్లిష్టత మీన్స్ ఒకవైపు మొగ్గిపోయింది, వైసీపీ గెలిచిపోతా ఉంది లేదా తెలుగుదేశం గెలిచిపోతా ఉంది అనే వాతావరణం లేకపోవడం అనేది ఈ వలసల్లో గందరగోళం. అంటే వలసల్లో ఒక సార్వజనీయంగా గెలిచే పార్టీకి వెళ్ళిపోతున్నారు అనేది ఒక సిగ్నిఫికెన్స్ ఉండేది. అది ఇక్కడ నాకు కనపడట్లేదు. అంటే మొత్తం అయిన తర్వాత కనిపిస్తుందా, ఇంకేముంది మొత్తం ఇంకా అసంతృప్తి వాదులు తప్ప ఒక మాస్ వలసలు అనేది కనపకపోవడం అనేది రాజకీయాల్లో ఒక టెన్షన్ వాతావరణం ఉందామా, లేకపోతే సంక్లిష్టత ఉందామా, లేకపోతే హాట్ గా ఉండే పరిస్థితులు ఉందామని చూడాలి. ఈ యాంగిల్లో నేను వలసల్ని చూస్తాను సాయి గారు. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఈ జనసేన పొత్తు వలన వచ్చినటువంటి అసంతృప్తులు చల్లార్చడానికి ఓ పక్కన చంద్రబాబు గారు ప్రయత్నిస్తున్నారు, బాగానే ఉంది. భారతీయ జనతా పార్టీని కూడా తెచ్చుకున్నాక ఏమవుతుంది, ఈ కొత్తగా వాళ్ళు లిస్టు రిలీజ్ చేస్తే ఏమవుతుంది, నెక్స్ట్ అంశం కూడా వస్తే ప్రిపేర్డ్గా ఉన్నారు. ఎందుకంటే మీరు వాస్తవంగా డిసెంబర్ కల్లా పూర్తి చేసేసుకుని జనవరి నుంచి ప్రచారంలోకి వెళ్దాం అనుకున్నారు. ఇప్పుడు ఫిబ్రవరి ఎండింగ్కి వచ్చేసింది, ఇంకా ఫైనల్ కాలేదు. మార్చిలోకి జరిగితే గనక ఎలక్షన్స్ ఇంకో 4 రోజులు ఉంటాయి. అప్పుడు సర్దుబాటు చేయగలగడం సాధ్యమవుతుందా, ఓట్ ట్రాన్స్ఫర్ సాధ్యమవుతుందా? సాయి గారు, మొదట మీకు న్యూస్ బెంచ్ ప్రేక్షకులకి, అలాగే బీజేపీ నేత కిరణ్ గారికి, వైఎస్ఆర్సీపీ నేత సుధీర్ గారికి, అనలిస్ట్ పురుషోత్తం గారికి నా తరఫున తెలుగుదేశం పార్టీకి మొదటి నమస్కారం. ఈరోజు తెలుగుదేశం జనసేన పొత్తులో తర్వాత సీట్లు సర్దుబాటు విషయం పైన చాలా ఛానల్లో, చాలా వార్తల్లో కూడా అనేక రకాల కథనాలు ఒడ్డి వాయించిన తర్వాత చివరికి 99 మేము అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లో 24 ఎమ్మెల్యే జనసేన, అలాగే 3 ఎంపీ వాళ్ళు అనుకున్నాం. టోటల్ గా 118 సీట్లు కన్ఫర్మేషన్ చేసాం. 99కి క్యాండిడేట్లు కూడా అనౌన్స్ చేసేసాం. అయితే ఇంత పెద్ద ఎత్తున ఒకే లిస్టుగా 100 దాకా అనౌన్స్ చేస్తే ఖచ్చితంగా కొన్ని రకాల అసంతృప్తులు, ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే మాకు వచ్చిన అసంతృప్తులు, కష్టాలన్నీ కూడా ఓవరాల్ సమస్యపోయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఆల్పాటి రాజా గారి కానీ, అలాగే రమణ చౌదరి గారు కానీ, పిల్ల గోపీనాథ్ గాని, ఉమా గారి కానీ, గంటా గారు కానీ, అయ్యన్న పాత్రుడు కానీ, రూపానంద రెడ్డి గారు కానీ, ఇలాంటి చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా, బుచ్చయ్య లాంటి వాళ్ళు కూడా ఒకరోజు కూర్చొని మాట్లాడిన తర్వాత బాబు గారి దగ్గర సరే పార్టీ నిర్ణయాన్ని సపోర్ట్ చేశారు. ఎవరు రాజీనామా చేసుకోవాలా, వెళ్ళిపోతామని బెదిరించలా, కొన్న ఉన్నంతలో టీకప్లో సుపాన్ లాగా మేము సర్దుకున్నాం. ఇక్కడ కొసమేరిపోయిందంటే 1 కృష్ణుడు, 2 కృష్ణుడు, 3 కృష్ణుడు, 8 మంది కృష్ణులు వదిలాడు జగన్మోహన్ రెడ్డి గారు. 8 మంది లిస్టులు అయిపోయింది కదా, 71 మంది ఎమ్మెల్యే ఇచ్చేశారు కదా అనుకుంటానే వైవి సుబ్బారెడ్డి గారు డమాలో ఒక బాంబే ఇచ్చాడు.
ఏంటంటే ఇచ్చిన లిస్టులో పేర్లన్నీ కూడా శాశ్వతం కాదు, వాళ్ళు ఇన్ఛార్జీలుగా పెడుతున్నాము, అవసరమైతే పేరు వాళ్ళు పెడతాం. సో ఇప్పుడు కష్టపడిన వాళ్ళకి ఏమయ్యాలి, ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు ఏమవ్వాలి, అక్కడ పోయి ఖర్చు పెట్టిన వాళ్ళు ఏం కావాలి, అక్కడ వ్యూహం ఎత్తుగడలు వేసి ఏదో 10 కోట్లు సంపాదించుకున్న తిరిగిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే వైనాట్ 175 కాదు కదా, వైనాట్ 0 అని అర్థమైపోయింది. అంటే 170 సీట్లకి ఎమ్మెల్యే లేరు, వాంటెడ్ ఎమ్మెల్యేస్ వాంటెడ్ ఎంపీస్ అని వైఎస్ఆర్సీకి పోతాను. అయితే అసంతృప్తి జ్వాలలు మీరు అన్నట్టు మా దగ్గర కూడా ఉన్నాయి, వెళ్ళారు. గొల్లపరిశురావు మీరు చెప్పే పేర్లు కూడా గమనించాను నేను. అలాగే కొంతమంది కేసీఆర్ నాని వాళ్ళు వెళ్ళిపోయారు ఆల్రెడీ. ఇవన్నీ మాకు నష్టాన్ని తెస్తాయా లాభాన్ని తెస్తాయన్నప్పుడు మేము సేఫ్ జోన్లోకి వెళ్ళి ఒక రకంగా చెప్పాలంటే సీట్ సర్దుబాటులో తెలుగుదేశం పార్టీ జనసేన సక్సెస్ అయింది. ఇప్పటి వరకు సీట్లే ఏ సీటుకి ఎవడు పోటీ చేస్తాడో, జగన్మోహన్ గారు ఏ సీటుకి పోటీ చేస్తాడో తెలియదు వరకు. పులివెందులకు వెళ్తాడా, ఇంకో చోటకి వెళ్తాడా, తాడేపల్లి గూడెకి వెళ్తాడా అనేది అర్థం కాదు. మేము మా నాయకులందరూ ఆల్మోస్ట్ ప్రకటించేసాం. సరే వెంటనే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సభ పెట్టాం, సక్సెస్ఫుల్ గా నడుస్తా ఉంది, లైవ్ వస్తా మీరు కూడా చూస్తున్నారు. ప్రజలందరూ కూడా ఈ పొత్తుని సూపర్ 6 పథకాలు ఆమోదించారు. అయితే పొత్తులు అసంతృప్తులు సర్దిద్దుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకున్న తలనొప్పి ఇంకా తేరలేదు. మాకైతే అటువంటి సమస్యలు లేవు. మా వైపు నుంచి వలసలు పెరిగాయి, జనసేన పెరిగాయి, తెలుగుదేశం పెరిగాయి. మేము ఇచ్చిన వాళ్ళందరూ కూడా సీట్లు ఇస్తామనో ఎంపీలు ఇస్తామని చెప్పట్లా. అయితే ఎంపీ సీట్లు కూడా ఆపెట్టాము. దానికి కారణం ఏంటని మీకు కూడా తెలుసు. బీజేపీ వారు ఏదో పొత్తుకొస్తారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న విషయం కూడా తెలుసు. ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు. అవగాహనకు వచ్చినప్పుడు కొన్ని సీట్లు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. టోటల్ గా 57 మాత్రమే ఇంకా ప్రకటించాలి. ఆ 57లో పొత్తులో కొన్ని అటు ఇటు పోయే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ సీనియర్లు జూనియర్లు సర్దుబాటు చేయడానికి పార్టీ పరంగా కొన్ని నిర్ణయాలు తీసుకొని రానవారికి ఎటువంటి మా గౌరవప్రద స్థానం ఇవ్వాలని పార్టీ నిర్ణయించుకునేది. ఆ విధంగానే బాబు గారు పిలిచి మాట్లాడుతున్నారు. కానీ 4 ఎంపీలు, ఒక 4 ఎమ్మెల్యేలు, 4 ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున పార్టీకి పిల్లర్స్ లాంటిలో వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మెయిన్ ఓటింగ్ ప్యాటర్న్, ఓటు షేరింగ్ కూడా మారిపోతా ఉంది. దాంతో చెల్లెల యొక్క బాణాలకు తట్టుకోలేకపోతున్న విషయం స్పష్టంగా కనపడతా ఉంది. టోటల్ గా మాకు ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రధాన పార్టీలు తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్సీపీ, బీజేపీ, ఇతర పార్టీ చిన్న చిన్న పార్టీలు అన్ని కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చాయి. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దించాలని ఆలోచన అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. కాబట్టి అందరూ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చెల్లలేకుండా కాపాడడానికి మాక్సిమం మేము ట్రై చేస్తున్నాం. దీంట్లో కలిసి వచ్చే వాళ్ళని కలుపుకుంటున్నాం. కొన్ని చోట్ల కులాలు, మతాలు, ప్రాంతాలు, కొంత వ్యక్తిగత ప్రాబల్యం ఇవన్నీ పరిశీలించిన తర్వాత మేము కూడా 1,03,00,000 పైచీలకు సర్వే నిర్వహించి ఐవీఆర్ తీసుకొని అనేక సందర్భాల్లో కొన్ని క్రాస్ జరిగినప్పుడు కూడా మళ్ళీ లేట్ చేసేసాం. కానీ ఏదైతేనేమి మొత్తంగా సెంచరీ లావల్లో మేము ఎమ్మెల్యే అనౌన్స్ చేయగలిగాము. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎందుకో ఇంకా ఒకటి కూడా అనౌన్స్ చేయకుండా తనేడ పోటీ చేస్తామని తెలియకుండా మీరన్నట్టే ఇంకా 44 రోజులు కూడా లేదు. ఇంక తట్టాపొడి చదువుకుని ఎటు వెళ్తాడో అర్థం కావట్లేదు. జరుగుతుంది ఎలక్షన్స్ అని, ఓటు ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇటువంటి సిచ్యువేషన్ లో మేమైతే సామాన్య ప్రజలు ప్రభుత్వం యుద్ధం ప్రకటించేశారు. ఆయన యుద్ధం కావాలనుకున్నాడు, యుద్ధం చేస్తారు కూడా, ఖచ్చితంగా ఆయన ఇంటికి పంపిస్తారు. దీని విధంగా సోషల్ ఇంజనీరింగ్ కానీ, బూత్ ఇంజనీరింగ్ కానీ, అదేవిధంగా లోకల్ గా ఉన్న రాజకీయ పార్టీలతో కలుపుకొని ఎటువంటి వ్యూహాలు చేయడానికి క్షేత్రస్థాయిలో అన్ని పార్టీలు 2 పార్టీలు కలిసి వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నాం సార్. దీంట్లో మాకు 1 మీరు అన్నట్టు 2-3 చోట్ల వ్యతిరేకత వచ్చినా మాకున్న నాయకత్వం వాటిని సర్ది చెప్పి సాధ్యమైనంత వరకు బయట ఇబ్బందులు కలగకుండా, ఓటింగ్ మారకుండా రాజకీయ వ్యూహంతో ముందుకెళ్తున్నాం. దీంట్లో సక్సెస్ అవుతుంది తెలుగుదేశం పార్టీని మీకు తెలియజేస్తాం. రైట్. శ్రీధర్ గారు ఏమంటారు? సాయి గారు నమస్కారం అండి. ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దవాళ్ళందరికీ నమస్కారాలండి. సాయి గారు, ఇక్కడ స్వయం తృప్తి అనేది కొందరికి చాలా ముఖ్యమండి. ఎందుకోసం అంటే ఒక పార్టీ ఏ విధి విధానాల మీద నడుస్తుంది, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి పోస్టుల్ని ఏమంటారు అనేది తెలుసుకోకుండా మాట్లాడేసి ఉంటారు చాలా మంది. అయితే మా పార్టీలో పార్టీకి అధికారికంగా అభ్యర్థులు ఎప్పుడూ ఉండరండి, ఇన్ఛార్జెసే ఉంటారు. సమన్వయకర్త అంటాం. సో ఆ సమన్వయకర్తలే దాదాపు 95 నుంచి 99% వరకు వాళ్ళే అభ్యర్థులు అవుతారు. సుబ్బారెడ్డి గారు అన్నది ఏంటి, సమన్వయకర్తను మార్చుకోవచ్చు, వాళ్ళ అభ్యర్థులు కావచ్చు అన్నారు. సో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన 99 మందిలో ఎంతమందికి బీఫామ్ వస్తుంది అనేది మనం చూస్తాం. గతంలో బీఫామ్ ఇస్తున్నాను రండి అని చెప్పి నామినేషన్ పేపర్ సిద్ధం చేసుకొని ప్రకాశం బ్యారేజ్ దాటిన వరలరామయ్య గారికి ఏ విధంగా హ్యాండ్ ఇచ్చారనేది భారతదేశం మొత్తం కాదు, ప్రపంచం మొత్తం చూసింది. సో ఇక్కడ
ఏం జరుగుతుంది అనేది అందరూ చూస్తూనే ఉన్నారు. ఇవాళ బ్రహ్మాండంగా సభ జరిగిపోతుందని చెప్పుకున్నటువంటి తెలుగుదేశం నాయకులు అక్కడ 15 ఎకరాలు మొత్తం 21 ఎకరాల్లో పెట్టి 6 ఎకరాలు పార్కింగ్ పెట్టి 15 ఎకరాల్లో పెట్టిన జనానికి ఎంత ఖాళీ స్థలం ఉంది, ఎంతమంది వచ్చారనేది టీవీలో లైవ్లో కనపడతా ఉన్నాయి. నేను ఇంకా ఆ జోలికి వెళ్ళను. ఎవరి రెస్పాన్స్ ఎలా ఉంది అనేది తర్వాత మాట్లాడుకుందాం. పురుషోత్తం రెడ్డి గారు చెప్పినట్టు ఈ అలయన్స్ ఈ 19 స్థానాలు ఏవిస్తున్నారు అనేది ముఖ్యం. ఆ 19 స్థానాల్లో తెలుగుదేశం వాళ్ళు ఎంతమంది వెళ్తున్నారు అందుట్లో జాయిన్ అవడానికి అనేది ముఖ్యం. అంటే మీకు సంబంధించి ఒక్కటి చెప్పండి. మీ దగ్గర ఇదివరకు 23 మంది ఎమ్మెల్యేలు 4 ఎంపీలు వెళ్తే ఈ దఫా రఘురామకృష్ణరాజు, వేమిరెడ్డి, మాగుంట, కర్నూలు ఎంపీ, నరసరావుపేట ఎంపీ, అలాగే మచిలీపట్నం ఎంపీ ఇంతమంది పక్కకి వెళ్ళినట్టు. అలాగే వసంత కృష్ణ ప్రసాద్, పార్థసారథి, వంశీకృష్ణ యాదవ్, జంగా కృష్ణమూర్తి అంటే అధికార పక్షంలో నుంచి వెళ్తున్నారు. సాయి గారు ఇక్కడ అధికార పక్షం నుంచి వెళ్ళట్లేదండి, వాళ్ళని తీసేసాం. 2 తప్ప మిగిలిన వాళ్ళందరూ మేము టికెట్లు ఇవ్వమని చెప్పాం. టికెట్ ఇవ్వని వాడు వెళ్ళిపోవటంలో అభ్యంతరం లేదండి, టికెట్ ఇవ్వమని చెప్పాం. వేమిరెడ్డి టికెట్ ఇచ్చినా కూడా వద్దన్నాడు కదా. వేమిరెడ్డి టికెట్ ఇచ్చామంటే ఆయన ఉంచుకున్న దానికి, ఆయన పిల్లంకి, ఆయన ఇంకో టికెట్లు ఇవ్వాలంటే ఎక్కడ తెచ్చిస్తారండి? భాష కంట్రోల్ గా మాట్లాడండి. భాష కంట్రోల్ కాదండి, అది వాస్తవం కాదు. నా గురించి ఇంకా మీ పార్టీలో చాలా ఇబ్బంది లేదు. నేను అదే చెప్తుంది. ఆయన ఎవరెవరికి కావాలని టికెట్లు అడుగుతున్నాడంటే ప్రతి ఒక్కరికి ఎక్కడ తెచ్చిస్తారండి? ఇప్పుడు మా పార్టీకి ఒక ప్రిన్సిపల్ ఉంది. ఏంటి ఆ ప్రిన్సిపల్? ప్రతి నియోజకవర్గం పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీలు ఉంటాయి, ఒక పార్లమెంట్ ఉంటుంది. ఈ 8లో ఖచ్చితంగా ఒక బీసీకి కానీ అండ్ ఒక మహిళకు కానీ ఇవ్వాలి అనేది మా ప్రిన్సిపల్ అక్కడ. సో మేము నెల్లూరు లోకల్లో మార్చము బీసీ క్యాండిడేట్ అనుకున్నప్పుడు, లేదు మార్చాలి అన్నప్పుడు మేము ముస్లింకి ఇస్తా అన్నాం. అది ఆయనకు నచ్చలేదన్నప్పుడు వెళ్ళిపోండి అన్నాము. ఆయన భార్యకు కావాలి, ఆయన ఫ్యాక్టరీలో పనిచేసే ఇంకొకటి టికెట్ కావాలంటే మేమే సత్రం నడపట్లేదండి. ఇంకొకటి, వేమిరెడ్డి గారు పెద్ద లీడర్ అని చెప్పి అందరూ చెప్పుకుంటా ఉన్నారు. 2016లో ఆయన రాజ్యసభ టికెట్ ఇవ్వనన్నామని చెప్పి ఏం చేశారో అందరూ తెలిసిందే. తర్వాత 2018లో ఎలా వచ్చారో మాకు తెలుసు, పార్టీలో ఉండే వాళ్ళకి, బయట ఉండే వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ సో మీరు టికెట్ ఇవ్వను అన్న తర్వాత వెళ్ళారు ఎవరైనా. శ్రీకృష్ణదేవరాయలు గారికి కూడా మేము గుంటూరులో టికెట్ ఇస్తా అన్నాం, ఆయనకు అది నచ్చలేదు. నాకు నరసరావుపేటే కావాలన్నారు. మేము నరసరావుపేటలో బీసీకి ఇస్తానికి రెడీ చేసుకున్నాం టికెట్. మేము అనౌన్స్ చేసుకున్న తర్వాత ఆయన రాజీనామా చేశారు. రఘురామకృష్ణరాజు గారు ఆయనకి అంత దమ్ము, అంత సినిమానే ఉంటే 3.5 సంవత్సరాల క్రితమే రాజీనామా చేసేవాడు, ప్రజల్లో గెలిచేవాడు. ఇవాళకి కూడా ఏం చెప్తారు? బీజేపీ వస్తే అప్పుడంట, బీజేపీ రాకపోతే పోటీ చేయరా? బీజేపీ వాళ్ళు నిన్న ఒక సభ పెట్టుకున్నారు, దానికేమో కనీసం పవన్ కళ్యాణ్ చుట్టపు చూపుగానో లేకపోతే మిత్రపక్ష ధర్మం అని చెప్పి కూడా కనీసం వెళ్ళి పలకరించలేదు. అఫ్ కోర్స్ వాళ్ళ బీజేపీ ఓన్ కార్యకర్తల సభ కావచ్చు, కానీ ఫార్మాలిటీ కోసమైనా ఒక పెద్ద నాయకుడు వచ్చినప్పుడు కనీసం నమస్కారం అండి అని చెప్పాల్సిన బాధ్యత అయినా ఉండాలా? ఎప్పుడో పోయిన ఈ నెల 3వ తారీఖు 6వ తారీఖు ఢిల్లీ వచ్చారు చంద్రబాబు నాయుడు గారు, ఇంకా బీజేపీ వస్తుందని చెప్తూనే ఉన్నారు. బీజేపీ రాకపోతే వీళ్ళు ఎలక్షన్ చేయలేరా? సో ఇవన్నీ ఏంటంటే టైం ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్ళటం. మనం 96 నుంచి చూస్తూనే ఉన్నామండి. చంద్రబాబు నాయుడు గారు నామినేషన్స్ రేపు పొద్దున్నతో లాస్ట్ డేట్ అనగా కూడా బీఫామ్ వాళ్ళకి చెప్తున్నారు, మీరు అసలు ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించలేదు. సుబ్బారావు గారు మళ్ళీ ఎవరో బుర్రలేని వాడు మాట్లాడితే పర్లేదు, మీరు కూడా అలా మాట్లాడటం సమాధానం చెప్పాలి. నేను అదే చెప్తున్నాను. మా పార్టీలో అభ్యర్థులు ఉండరండి, మా పార్టీలో ఇన్ఛార్జెస్ మాత్రమే ఉంటారు. ఇన్ఛార్జెస్ కే టికెట్లు అవుతాయి. ఎక్కడైనా అవసరం అనుకుంటే మారుస్తాం అంతే. అంటే ఇప్పుడు సమన్వయకర్తలకే సీట్లన్నీ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. వాళ్ళందరూ 2014లో అంటే అనౌన్స్ చేస్తారా రేపు పొద్దున? ఇక అంతేనా? సాయి గారు 2019లో మీకు గుర్తుందో లేదో, నోటిఫికేషన్ 15వ తారీఖు వస్తే 17వ తారీఖు సాయంత్రం ఇడుపులపాయలో ఎవరెవరు అభ్యర్థులను ప్రకటించాం. ఒక 2-3 తప్ప మిగిలిన వాళ్ళందరూ సమన్వయకర్తలు ఆటోమేటిక్ గా క్యాండిడేట్లు అయిపోయారు. ఇప్పుడు కూడా ఏంటి నోటిఫికేషన్? ఇప్పుడు కూడా అదే అవుతుంది. 90% అదే అవుతుంది. అంటే అప్పట్లో తెలుగుదేశం లేట్ చేసింది, మీరు ఫాస్ట్ లో ఉన్నారు. ఈ దఫా మీరు కొంతమంది మార్పు చేర్పులు చేశారు కానీ ప్రాసెస్ అర్థం చేసుకోవట్లేదు.
మీరు ప్రాసెస్ అర్థం చేసుకోవట్లేదు. నాకు ప్రాసెస్ అర్థమైంది, జనానికి అర్థం కావాలి. జనానికి అర్థమైందా లేదా అని ఎమ్మెల్యేగా అభ్యర్థిగా అట్లా నేనే పోటీ కాదండి, ఇప్పుడు చేస్తున్నాను. క్రిందటిసారి కూడా సమన్వయకర్తలే ఉన్నారు, కానీ అందరినీ కలిపి ఓ లిస్ట్ మీద రాసి నోటిఫికేషన్ ఇచ్చి రెండో రోజున అనౌన్స్ చేయడం ద్వారా ఇదిగో మేమే ఫస్ట్ అందరిది నోటిఫికేషన్ రానివ్వండి. 175 అన్నారు. నేను అంటోంది అది కరెక్టే. క్రిందటిసారి అప్పుడు తెలుగుదేశం లేట్ చేసింది, ఈ దఫా తెలుగుదేశం సాయి ముందుగా గారు, 100 అనౌన్స్ సాయి చేసింది. అది నేను సాయి అంటోంది. గారు, నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి, ఈ 99 మందిలోనే ఎన్ని చేంజెస్ వస్తాయి ఆ రోజు మాట్లాడుకుందాం. చూద్దాం, బట్ వాళ్ళు ముందు అనౌన్స్ చేయడం అనే పాయింట్ నడిచింది. నేను ఇంకోటి కూడా చెప్తా. గుంటూరు జిల్లాలో గురజాలు ఎందుకు అనౌన్స్ చేయలేదండి? అక్కడ 3 ఆస్పిరెంట్స్ ఉన్నారు. పెదకూరపాడు ఎందుకు అనౌన్స్ చేయలేదండి? 2 ఆస్పిరెంట్స్ ఉన్నారు. గుంటూరు 2 ఎందుకు అనౌన్స్ చేయలేదండి? అక్కడ జనసేన నుంచి 2 ఉన్నారు, తెలుగుదేశం నుంచి 3 4 ఉన్నారు. విజయవాడ వెస్ట్ నుంచి ఎందుకు అనౌన్స్ చేయలేదండి? పెనమలూరు నుంచి ఎందుకు అనౌన్స్ చేయలేదండి? మైలవరం నుంచి ఎందుకు అనౌన్స్ చేయలేదండి? ఇలా నేను లిస్ట్ చేసుకుంటే వెళ్తే వాళ్ళకి 90 వస్తాయి. సో ఇక్కడ ఇంకొకటి ఏంటి, పార్లమెంట్ కి బీజేపీ వాళ్ళు వస్తే వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నారంట. మళ్ళీ బీజేపీలో మన పురుషోత్తం రెడ్డి గారు చెప్పినట్టు బీజేపీలో తెలుగుదేశం అని అడ్డం పెట్టుకొని గెలిస్తే కేంద్ర మంత్రి అవుతారంట. అంటే బీజేపీ రాకపోతే వీళ్ళు గెలిచే అవకాశాలు లేవా? సో Right. ఈ తెలుగుదేశం పరిస్థితి ఆల్మోస్ట్ చాప్టర్ క్లోజ్ అయిపోయిందండి, అందుట్లో డౌట్ లేదు. చాప్టర్ వాళ్ళు నేను వాళ్ళ ఇంకో చాప్టర్ ఖచ్చితంగా మీరు చెప్తాను, డిబేట్స్ నేను లో క్లోజ్ ఖచ్చితంగా చేసుకుంటున్నారు చెప్తాను, అంతే. ఈ ఎలక్షన్స్ లో వాళ్ళు కాడెత్తి కింద పడేయటం గ్యారంటీ, అందుట్లో ఎలాంటి సందేహం లేదు. రాబోయే రోజుల్లో మీరు స్పష్టంగా ఆల్రెడీ పడేసారా? రాష్ట్రంలో క్లియర్ గా నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, 50 నుంచి 60 మంది వలసలు రాబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారితో సహా, లోకేష్ తో సహా, మన చౌదరి గారితో సహా రాజ్యసభ ఎన్నికల ముందు మా పార్టీలో క్యాండిడేట్ నిలబెడుతున్నామని మాట్లాడారు. మీరు ఎక్కువ అవుతున్నారు మరి. ఆ రోజు చూసాం, ఒక్క నిమిషం ఏదో టాపిక్ ఆ పాయింట్. రోజున చూసాం ఏమైందో. కనీసం నామినేషన్ వేసే పరిస్థితి కూడా లేదు వాళ్ళ దగ్గర. సో నేను ముందుగానే చెప్తున్నాను, కనీసం ఖచ్చితంగా చాలా మంది వలసలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే మీ దగ్గర ఖాళీ ఉందా? మా దగ్గర ఖాళీ ఉందా లేదా అనేది మీరు చూస్తారు. వలసలు వస్తే తీసుకోవడం ఖాళీగా ఉంటేనే కదా, లేకపోతే వాళ్ళని కూర్చోబెట్టుకుని ఏం మాకు చేస్తారు? అవసరం మీ లేదండి. దాంట్లో అసంతృప్తి రాదా? సాయిరెడ్డి, మీరు సుబ్బారెడ్డి గారు చెప్పిన కంటెక్స్ట్ పూర్తిగా అర్థం చేసుకుంటే, మేము కొన్ని చోట్ల కొంతమంది వస్తున్నారని ఉంచుతున్నామని చెప్పి కూడా అన్నారు. ఎన్ని అనేది మీకు ఎలా చెప్తామండి? రైట్, ఓకే, ఎన్ని అనేది ఎలా చెప్తాను చెప్పండి. రైట్. ఆ రహస్యంగా అవ్వక్కనే ఉన్న ఆవేశంలో చెప్తారేమని ఆలోచిస్తున్నాను. రైట్. రవికిరణ్ గారు, భారతీయ జనతా పార్టీ పరిస్థితి అండి. మీ అధికార ప్రతినిధి రఘురామకృష్ణరాజు గారు కొద్దిసేపటి క్రితం అనౌన్స్ చేసేసారు, జై బీజేపీ కూడా అనౌన్స్ చేసేసారు వేదిక మీద నుండి. మీరు ఆయన నా పోస్ట్ కూడా ఇచ్చండి. 10 సంవత్సరాలు దశాబ్ద కాలం పనిచేస్తే నాకు ఈ పోస్ట్ వచ్చింది, ఈ బాధ్యత వచ్చింది. ఆయన ఏం లేకుండా నా బాధ్యత ఆయనకి అప్పచెప్పేస్తున్నారు. ఇంకా మీ పార్టీ తరఫున తెలుగుదేశం ఇచ్చినట్టుంది ఆయనకి ఆ పోస్ట్. మీరు ఏమన్నా ఈ మధ్యన ఇచ్చారేమో చూడండి కొంప తీసి. సాయి గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి, న్యూస్ బెంచ్ విశ్లేషకులందరికీ శుభ సాయంత్రం అండి. ఇప్పుడు ఎన్నికల సమయంలో సాయి గారు ఏ పార్టీ ప్రశాంతతగా హ్యాపీగా ఎటువంటి ఇంటర్నల్ గొడవ కానీ లేకపోతే డిస్ట్రిబ్యూషన్ లేకుండా ఏమి ఉండదండి. అది భారతీయ జనతా పార్టీ అయినా సరే, టీడీపీ అయినా, వైసీపీ అయినా, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం అంతే. మనం గత 2 మాసాలుగా మనం వైసీపీలో ఎప్పుడైతే లిస్ట్ అనౌన్స్ చేస్తారో అప్పుడు డిస్టర్బెన్సెస్ మనం అన్ని ఉన్నాం. అప్పుడు ఆ డిబేట్ లో కూడా నేను అన్నాను, ఇది జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైమ్. ఇంకా జనసేనకి, టీడీపీకి ఇంకా లిస్ట్ రాలేదు, బీజేపీ లిస్ట్ రాలేదు, వచ్చాక అక్కడ స్టార్ట్ అవుతాను. అలా గొడవ జరగటం లేకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోవటం అన్నది సహజం అన్ని పార్టీల్లో. అదేదో ఇక్కడ వైసీపీలో జరుగుతుంది, ఇది ఎక్కడా జరగదు అన్న తప్పని గత డిబేట్ లో కూడా అన్నాను. ఇప్పుడు అదే అంటున్నాను, భారతీయ జనతా పార్టీ లిస్టులు ఇంకా రాలేదు కాబట్టి ఆ డిస్టర్బెన్స్ ఇంకా లేదు. మీకు ఉదాహరణ చెప్తాను, 2019లో కాకినాడ సిటీకి నాకు టికెట్ అనౌన్స్ చేశారు కేంద్ర నాయకత్వం. నా రవికిరణ్కి ఎందుకు టికెట్ మాకెందుకు ఇవ్వలేదని చెప్పి ధర్నాలు, ప్రెస్ మీట్లు పెట్టి 3-4 రోజులు వాయించారు కాకినాడలో. సో అప్పుడు నేను అన్నాను, ఎందుకు మీకేమైనా ఇబ్బంది ఉంటే వీళ్ళు కేంద్ర నాయకత్వం చెప్పు, రాష్ట్ర నాయకత్వం చెప్పు, మీకు తెచ్చుకొని పోయిన టికెట్ నేను వెంటనే డ్రాప్ అయ్యి మీకోసం పనిచేస్తా కదా. ఇలా మనం నిబద్ధత కార్యకర్తలు ఇలా వచ్చిందా ఇలా చేస్తారు ఏంటన్నా. సో అప్పుడు అన్న మనకు పెద్ద ఓట్లు రావు, అయినా సరే మీరు గొడవ చేస్తున్నారు, రేపు ఇంకా రాకపోతే నామోషే మనకే ఈ గొడవలు ఆపండియా అన్నాను. సో నేనేంటంటే ఇది సహజం, ఏ పార్టీలో సహజం. బీజేపీ కూడా ప్రసాద్ రేపు లిస్ట్ అనౌన్స్ చేశాక రకరకాలు ఉంటుంది. అలాగే ఇప్పుడు తెలుగుదేశం, జనసేన సిచ్యువేషన్ కూడా అలాగే ఉంది. అది ఒకటి.
అయితే ఇప్పుడు నాయకులు మారటం చేరటం అనేది ఇందాక ఒకటి ఏంటంటే పార్టీకి నిబద్ధతగా ఉండే నాయకులు వేరు, కార్యకర్తలు వేరు. అలాగే మనీ రాజకీయాలు చేస్తూ కార్పొరేట్ పాలిటిక్స్ చేస్తూ మనకి ఎక్కడ వీలైతే అక్కడ డబ్బే కదా, డబ్బు పెట్టి కొట్టవే కాబట్టి, లేకపోతే డబ్బు పంచడమే కాబట్టి ఎక్కడ వీలుంటే అక్కడ మన టికెట్ కోసం షిఫ్ట్ అయిపోయే నాయకత్వం కొన్ని ఉంటాయి. సో పార్టీకి నిబద్ధతగా ఉండే నాయకత్వం కొంత తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మన మనీ పాలిటిక్స్ ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి దానికి మనకెందుకు టికెట్ ఎవరు, మనం చెప్పిన వాళ్ళకి ఎందుకు టికెట్ ఎవరు, అలా ఈగోయిస్టిక్ పోవటం, వాళ్ళు మారటం, లేకపోతే వివిధ అవసరాలతో మారటం. కొన్నిసార్లు గెలుస్తున్నారు, కొన్నిసార్లు ఓడుతున్నారు, రకరకాల ఉంది. సో ఇది ఇంకా సర్వసాధారణం అయిపోయింది, దశాబ్ద కాలంగా సర్వసాధారణం అయిపోయింది. ఇక నెంబర్ 3, భారతీయ జనతా పార్టీ స్పష్టంగా, మేము గతంలో కూడా మీకు చెప్పాను, ఏదైతే జనవరి 3 తారీఖు రాష్ట్ర కార్యాలయం మేము చేస్తున్నాం పదాధికారుల తీర్మానం, ఇది ప్రెస్ కూడా ఇచ్చాం సాయి గారు. ఈ పదాధికారుల తీర్మానం ప్రెస్ కూడా ఇచ్చాం. దీనిలో స్పష్టంగా రాసింది ఏంటంటే, రాష్ట్ర అభివృద్ధికి అన్ని రంగాల్లో జరగాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ఇక్కడ కూడా రాష్ట్రం కూడా రావాల్సిన అవసరం ఉంది. అలాగే అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్న అది ఆంధ్రప్రదేశ్ లో ఒక్కసారి, కేంద్రంలో మరొకసారి బీజేపీకి అవకాశం ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాలని చెప్పి అభ్యర్థిస్తున్నామని చెప్పి ఆ రోజు తీర్మానం చేశాం. ఆంధ్రాలో ఒక్కసారి, కేంద్రంలో మరొకసారి డబుల్ ఇంజిన్ సర్కార్ ఇక్కడ రావాలి, భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి అని కూడా తీర్మానం చేసాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము అన్ని స్థానాలు 175 స్థానాలకి, అసెంబ్లీ స్థానాలకి, అలాగే 25 పార్లమెంట్ స్థానాలకు సన్నిహితం అవుతున్నాం. 25 పార్లమెంట్ ఎలక్షన్ కార్యాలయాలు ఓపెన్ చేసుకున్నాం. ఇటీవల ఆశావాహుల లిస్టు 3000 పైన వచ్చింది. 2 రోజుల క్రితం కూడా మా కేంద్ర నాయకత్వం పార్టీ నుంచి కూడా IVRS కాల్స్ కూడా వచ్చాయి అందరికి. నాకు కూడా వచ్చింది కాదు. చాలా మందికి మీ ఏరియాలో మీ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి ఎవరంటే బాగుంటుంది, మీ అభిప్రాయం 3 పేర్లు చెప్పండి అని. నేను కూడా ఉన్నాను దాంట్లో, నాతో పాటు ఇంకో 2 పేర్లు చెప్పాను. ఎవరికి ఇచ్చినా కూడా పర్వాలేదు, కలిసి పని చేసుకుంటాం అని చెప్పాం. సో అలాగా ఏదైతే సర్వే లాంటిది, లేకపోతే ఆశావాహుల జాబితా, లేకపోతే అలాంటిది కూడా జరిగిపోతుంది మా పార్టీలో. నిన్న రాజ్నాథ్ సింగ్ గారు కూడా చెప్పింది ఒకటే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం ద్వారా సంక్షేమం, అభివృద్ధి అందనటువంటి కుటుంబం రాష్ట్రంలో కూడా ఏమీ లేదు. ప్రతి కుటుంబానికి ఏదో ఒక సంక్షేమం అందింది. అది కరోనా సమయంలో టీకాలు వేసినా, లేకపోతే రేషన్ ఇస్తున్నా, ప్రతి నెల ఉచితంగా మోదీ బియ్యం ఇస్తున్నా, లేకపోతే 60 కోట్ల మందికి ఆరోగ్యం 5 లక్షల రూపాయలు ఉచితంగా అందిస్తున్నా, లేకపోతే జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేసినా, వాళ్ళకి ముద్ర రుణాలు ఇచ్చినా, లేకపోతే స్వామిత్వ పథకం కింద స్ట్రీట్ వెండర్స్ కి లోన్స్ ఇచ్చినా, లేకపోతే మరుగుదొడ్ల నిర్మాణం చేసినా, డ్వాక్రా సంఘాలకి అయితే రుణాలు ఇస్తున్నా ఇచ్చినా, లేకపోతే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా 35 లక్షల కోట్లు ట్రాన్స్ఫర్ చేసి ఎన్ని చేసినా, అలాగే గ్యాస్ 10 కోట్ల మంది మహిళలకి గ్యాస్ ఉచితంగా కనెక్షన్ ఇచ్చినా, ఎన్ని లబ్ధిదారులు రాష్ట్రంలో గణనీయంగా ఉన్నారు. వాళ్ళందరి ఇంటికి వెళ్ళి ఒక నమస్కారం పెట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సందేశాన్ని ఒక లేఖను ఇస్తున్నారు, అది ఇవ్వండి. మీ కనుక ఎన్ని సంక్షేమం అందింది, మోదీ గారి యొక్క పరిపాలన మీకు నచ్చింది, ఇంకోసారి ఈ పథకాలన్నీ అమలు అవ్వాలి చేయాలి అంటే ఒకసారి మీరు కమలానికి అవకాశం ఇవ్వండి, కమలానికి ఓటేయండి అని అభ్యర్థించండి. మీరు తప్పనిసరిగా గణనీయమైన ఓట్లు, సీట్లు రాష్ట్రంలో సాధించుకోవాలి, ఆ రకంగా ముందుకు వెళ్ళండి అని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు కూడా మాకు దిశానిర్దేశం చేశారు. మేము ఆ రకంగా అన్ని స్థానాలకి సంసిద్ధం అవుతున్నాం. ఎత్తులు అంటే ఒక జనసేన విషయంలో కూడా మేము కేంద్ర నాయకత్వం చెప్పాం. ఇప్పుడు వాళ్ళు లిస్ట్ అనౌన్స్ చేసుకుని ముందుకు వెళ్ళిపోతున్నారు. మరి టెక్నికల్ గా మరి ఏం చెప్పాలి, ఎందుకంటే ఇప్పుడు వరకు ఎన్డీఏ భాగస్వామి అన్నాం, మీరే చెప్పారు, కేంద్ర నాయకత్వం చెప్పింది జనసేన ఎన్డీఏ భాగస్వామి, ఇప్పుడు వారు అలా వెళ్తున్నారు కాబట్టి ఏంటి ఆ విషయం తేల్చండి అని కూడా చెప్పాం. అది 2 నెలల క్రితమే చెప్పాం. సో ఆ యొక్క నిర్ణయం కేంద్ర నాయకత్వం నుంచి వస్తుంది. అదేదో వస్తే దాని పొత్తు విషయం తేలుస్తారు. బట్ మేము మాత్రం అన్ని స్థానాల్లో అయితే సంసిద్ధంగా ఉన్నాం, అన్ని స్థానాలకు ముమ్మరంగా వెళ్తున్నాం. రాష్ట్రంలో ప్రజల్ని ఒకసారి ఆశీర్వదించమని చెప్పేసి విజ్ఞప్తి చేసే పనిలో ఉన్నాం. ఒక చిన్న చివరిగా బేసిక్ గా ఆల్టర్నేటివ్, వాస్తవంగా తృతీయ ప్రత్యామ్నాయం అన్నటువంటిది మీరు తెలంగాణలో ట్రై చేయగానే మీకు అక్కడ 14% ఓట్లు వచ్చినాయి, 8 సీట్లు వచ్చినాయి. ఇవాళ ఇక్కడ జనసేన తెలుగుదేశం పొత్తుతోనే తెలుగుదేశంలో 24 నియోజకవర్గాల్లో అసంతృప్తి వచ్చింది, జనసేనలో 50 నియోజకవర్గాల్లో అసంతృప్తి వచ్చింది. అలాగే వాళ్ళకి ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు, అటు వైసీపీలో ఖాళీ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసంతృప్తుల్లో ఒక 3కో 4కో తెలుగుదేశం పార్టీ సీట్లు ఇస్తుంది, మిగతా వాళ్ళకి ఖాళీ లేదు. మీరు ఆల్టర్నేటివ్గా వెళ్ళడం అనవసరం, ఇటు వీళ్ళతో వెళ్తే బెటరు అన్నటువంటి రూట్లోనే ఇప్పటిదాకా ఇంకా 40 రోజుల్లోనే ఎన్నికలు ఉన్నా కూడా ఎందుకు జరుగుతోంది? సార్ ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఉండాలి అని చెప్పేసి ఎన్నికలు అయిపోయిన 6 నెలల తర్వాత జనసేన పార్టీతో జనవరి 16, 2020 పొత్తు పెట్టుకుని ఆ రోజు స్పష్టంగా చెప్పాం ఇద్దరు పార్టీలు, టీడీపీ వైసీపీలు ఒకే తాను మొక్కలు, 2 అవినీతి పార్టీలు, కుటుంబ పార్టీలు కాబట్టి ఒక ఆల్టర్నేటివ్ గా వెళ్తా ఉన్నాం. సో మేము ఇప్పుడు వరకు దానికే కట్టుబడి ఉన్నాం.
మధ్యలో మారింది జనసేన. సరే, వారి స్వతంత్ర పార్టీ, వారి ఇష్టం, వారు అనౌన్స్ చేశారు, ముందుకు వెళ్తున్నారు, ఓకే. అదే మేమైతే అదే ఆలోచనలో ఉన్నాం. అయితే ఇప్పుడు ఆ, జనసేన ఇప్పుడు వరకు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం చెప్తున్నారు, ఢిల్లీలో ఉన్నారు. సో ఇది తెగవలసిన అవసరం, అది నా చేతుల్లో లేదు. అది అధికార ప్రతినిధిగా లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరో మా రాష్ట్ర అధ్యక్షులు వారు కూడా, పురంధేశ్వరి గారు కూడా ఏం చెప్పలేరు. అది కేంద్ర నాయకత్వం తెలిసింది. అయితే అది తేలేంత వరకు రాజకీయ కార్యక్రమాలు అయితే మేమైతే ఆపం కదా, మేము పని చేసుకుంటూ వెళ్తాం. అది చెప్తాం, రేపు ఎలక్షన్ ముందే చెప్పే వెళ్తాం. సో ఆ యొక్క స్పష్టత ఇచ్చే మేము వెళ్తాం సాయి గారు. అలాగే మేము భారతీయ జనతా పార్టీ ఇప్పుడు వరకు పొత్తులో రాకుండా వేరే పార్టీ నాయకులు, ఏ స్థాయి నాయకులైనా సరే ఏదో మీటింగ్లు పెట్టుకుని బీజేపీ మాతో వచ్చేస్తుందని చెప్పడం ఎంతవరకు కరెక్ట్, వారి స్థాయిని వారిని తగ్గించుకుంటాం కాదా అని చెప్పి నేను అవుతాను మీ ఛానల్ ద్వారా. ఇప్పుడు గత 2 నెలలుగా కొంతమంది చెప్తున్నారు, ఇప్పుడు వరకు అయిందా? ఏం అవ్వలేదు కదా. అబాస్ కాలేజ్ ఆడలే కదా. మేము 1-10 సార్లు చెప్తున్నాం, మేము అన్ని స్థానాలకు సంసిద్ధంగా ఉన్నాం, పొత్తులు ఎత్తు కేంద్ర నాయకత్వం చూసుకుంటుంది. అయితే పొత్తునైతే అప్పుడు మా 3 పార్టీలు వారిని కూర్చోబెట్టి చెప్తారు. లేనంత వరకు వాళ్ళేదో భారతీయ జనతా పార్టీ ఆ సొంత పార్టీ అన్నట్టుగా వాళ్ళేదో మీటింగ్లు అనౌన్స్ చేసేటాలు ఇవన్నీ చేస్తే అబాస్ పాలవుతారు. వాళ్ళ యొక్క ఇదే గౌరవమే పోతుంది. సో ఇటువంటి చేయకుండా ఉంటే మంచిదని చెప్పేసి నా యొక్క అభిప్రాయం సాయి. రైట్. ఇక్కడ పురుషోత్తం రెడ్డి గారు, ఇందులో ప్రధానమైనటువంటిది ఈ ఆల్టర్నేటివ్గా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కాపు రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు నిన్న కలిశారు. ఈ అసంతృప్తులు, అసమ్మతులు అదే పార్టీలో ఉండటానికి ఇష్టపడతారా? ఇప్పుడు పక్క పార్టీలో అవకాశం లేదు కాబట్టి తమ పార్టీలోనే ఉంటారా? లేదా ఇట్లాగా బీజేపీనో, లేకపోతే ఇప్పుడు బీజేపీ కనుక వీళ్ళతో కలిస్తే అప్పుడు ఏ కమ్యూనిస్టు వైపుకో, కాంగ్రెస్ వైపుకో వెళ్తారా? అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఇప్పుడు కిరణ్ గారు చెప్పినట్టు ఆల్టర్నేటివ్ రాజకీయాలు చేయడానికి బీజేపీ చాలా మంచి ప్రయత్నం చేసింది ప్రారంభంలో, జనసేనని కేంద్రంగా చేసుకొని. ఎందుకంటే మాస్ పార్టీ కాబట్టి, వీళ్ళు కొంచెం తక్కువ ఓటర్లు, తక్కువ సంఖ్య ఉన్నారు కాబట్టి. కానీ అది కంటిన్యూ ప్రాసెస్ నడుస్తుంటే ఖచ్చితంగా ఈ అసంతృప్తి వాదులకే కాదు, ఒక ఆల్టర్నేటివ్ ఫోర్స్ గా గెలిచినా ఓడినా వీళ్ళిద్దరే కాదు, 3వ వ్యక్తి కూడా ఉండడం భావజాలం వచ్చుండేది. కానీ పవన్ కళ్యాణ్ దానికి గండి కొట్టాడు. కానీ బీజేపీ తప్పు అనగానే రాజకీయంగా రాంగ్ స్టెప్ ఏంటంటే, ఇంకా ఆల్టర్నేటివ్ అనడానికి బీజేపీ స్కోప్ లేదు. ఎందుకంటే మీ ఆల్టర్నేటివ్ గా మీతో ఉన్న వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత, వెళ్ళిపోయిన ఆయన హక్కు కావచ్చు, కానీ ఇంకా మా ఇంత సంబంధం లేదు, ఆయన రాలేదు, మా పార్టీకి మేము పోతాం ఆల్టర్నేటివ్ అని అంటే ఇంకా బీజేపీ చెప్పే ఆల్టర్నేటివ్ విలువ ఉంటుంది. ఆ స్టాండ్ తీసుకోకుండా ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా ఆయన అనడం, మీరు కాదనడం, చర్చలు జరుపుతున్నప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, ఇంకా ఆల్టర్నేటివ్ అనేది సీన్ పోయింది. ఇంకా జగన్ వ్యతిరేకులు ఈ 2 గానీ మిలిపోయింది రాష్ట్రం. ఇది మంచిది కాదు. నిజానికి 3 ఆల్టర్నేటివ్ ఉంటే కూడా మంచిది. అది బీజేపీ ప్రయత్నించింది, కానీ కంటిన్యూ ప్రాసెస్ లో చేయలేకపోవడం వల్ల ఆ అవకాశాలు లేవు. మీరు అన్నట్టు ఇక్కడ క్లిష్టమైన పరిస్థితి ఎక్కడ వస్తా ఉందంటే, 2 కారణాలు ఇచ్చా భారీ ఎత్తున వలసలు రావట్లేదు, అసంతృప్తులు ఎన్నున్నా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి వాళ్ళు వలసలు రావడానికి ఏమో ఇక్కడ ఇంకా జనసేన నుంచి 19 ఏదో తెలియదు, బీజేపీ 9 ఇస్తారా, 10 ఇస్తారా, 20 ఇస్తారా అది తెలియదు. ఇచ్చినప్పుడు సంఖ్య తెచ్చినప్పుడు అసలు విషయాలు బయటకు వస్తాయి. బయటికి రావాలన్నా కూడా ఇక్కడ వైసీపీకి ప్లేస్ ఉందా, వైసీపీలో ప్లేస్ ఉందా, వైసీపీలో ప్లేస్ లేదు, అది ఒక ఇబ్బంది. లేదా వైసీపీ నుంచి అసంతృప్తిగా ఉండే లేరా, ఖచ్చితంగా సీట్ రాని వాళ్ళు ఉంటారు, లేదా నాకు కావాల్సిన సీట్ ఇవ్వాలని ఉంటారు. ఈ అసంతృప్తులు బయటకు పోవడానికి 2 పరిమితులు వస్తున్నాయి. ఈ తెలుగుదేశం పార్టీ లోకి వచ్చేసి ఇప్పుడు 2 నెలలు చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఈ పొత్తులు ఎత్తులు చుట్టూ నడుస్తా ఉంది, కానీ ప్రజల్లోకి అప్పుడప్పుడు చంద్రబాబు గారు వెళ్తున్నారు, కానీ అంత ఎఫెక్టివ్ గా వెళ్ళట్లేదు. ఇంక బహుశా వెళ్తారు, పొత్తులు ఫైల్ అయిపోయింది కాబట్టి. ఇట్లాంటి వాతావరణప్పుడు మళ్ళీ మనం వస్తాము అనే నమ్మకం వైసీపీ శ్రేణులకు వస్తా ఉంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఇప్పటికి 3 సభలు పెట్టారు. ఈ రాష్ట్రం నాకున్న అంచనా ప్రకారం ఎన్నికలకు బాగా ప్రిపేర్ అయిన పార్టీ ఏదన్నా ఉందంటే ఫస్ట్ ప్లేస్ మన వైసీపీకి ఇవ్వాలి. గెలుస్తారా వాడతారా ప్రజలు నిర్ణయిస్తారు. కానీ బాగా ఎంత ప్రిపేర్ అయిపోయినారు. రేపు బహుశా 3వ తేదీన చిలకలూరుపేట జరిగే సభతో దాదాపు రాష్ట్రంలో ఉన్న ఓటర్లలో 5% ఓటర్లు నేరుగా జగన్ కలిసేసినారు. వాయిదా వేస్తే ఇంకో అది ఇప్పుడు జరిగిన 3 సభల్లోనే దాదాపు 20 లక్షల మంది వాళ్ళు సభలు పెట్టినట్టుగా మనకు కనిపిస్తా ఉంది. 4 కోట్ల ఓటర్లు కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ లో 20 లక్షల మందిని నేరుగా ఒక పార్టీ కలిసేసింది జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన. కాబట్టి 20 లక్షలు అంటే దాదాపు 5%. ఇంకా 5 కలిపితే అదనం అవుతుంది. 5% ఓటర్లు కదా, వీళ్ళందరూ అటు వచ్చేవాళ్ళందరూ ఓటర్సే కదా. కాబట్టి ఓటర్లు కాదు, వీళ్ళు యాక్టివిస్టులు అదనంగా. కాబట్టి ఇంతమందిని కలిసి వాళ్ళు మాస్ గెలిపారు. ఈ సభలు వైసీపీ నుంచి వెళ్ళిపోయే వాళ్ళని అడ్డుకట్టేసింది అంటున్నాను నేను. మరి అనివార్యమైన వెళ్ళిపోయిన వాళ్ళు దట్ ఈస్ డిఫరెంట్. కానీ కాపు రామచంద్రారెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఒక ప్రకటన చేశారు, నాకు ఫోన్లు వస్తున్నాయి, మళ్ళీ కాఫీ తాగబొమ్మన్నాడు మా అన్న, ఇవన్నీ మాట్లాడినాడు. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అన్న కాలు తాగిపోయి కోపం తీరిపోయింది అన్నాడు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? వెళ్ళిపోవలసిన వాళ్ళు మళ్ళీ పునరాలోచించడమా 2 రకాలు ఉంటాయి. పార్టీ పైకి చెప్పినట్టు పునరాలోచించడం, విధి లేని పరిస్థితులు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ సభల ద్వారా పార్టీల్లో వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళకి విధి లేని పరిస్థితి సృష్టించాడు.
ఎందుకంటే మళ్ళీ గెలవబోతాం అనే వాతావరణాన్ని ఆయన కార్యకర్తలకు అందరికీ కాన్ఫిడెన్స్ ఇచ్చాడు. కార్యకర్తల్లో ఉన్న తీవ్ర అసంతృప్తి కూడా ఈ రోజు ఏమో మళ్ళీ పరిస్థితులు బాగొచ్చేసినా ఏమో మనం ఇది పోతాం అని కాన్ఫిడెన్స్ ఇచ్చేశాడు. దానివల్ల ఏమవుతుంది, వలసలు జరగట్లేదు. ఇది ప్రతిపక్షానికి కొంత నష్టం. ఎందుకంటే వలసలు ఎంత ఎక్కువ చేస్తే అధికార పార్టీ వలసలు అంటే నేను అభ్యర్థుల గురించి మాట్లాడట్లా, కింద శ్రేణులు కూడా ఇనాక్టివ్ అవ్వాలి, మీ వైపు వచ్చేవాలి. అప్పుడే రాజకీయం పర్ఫెక్ట్ గా నడుస్తుంది. కానీ తెలుగుదేశం పార్టీ గోల్డెన్ ఈ 2 నెలలు ఎక్కువగా ఈ పొత్తు ఎత్తుల చుట్టూ నడిచిపోయింది. ఇది నష్టం ఒక రకంగా. కానీ ఇంకో వాళ్ళు యాక్టివ్ అవుతారు. కానీ ఈ వైసీపీ ఇస్తున్నటువంటి ఎత్తుగడల వల్ల వైసీపీ నుంచి కార్యకర్తలు వెళ్ళట్లేదు, వైసీపీ నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా నాకు తెలిసి ఇంకూరు వెళ్ళరు. నేను జగన్ గారు క్లియర్ గా చెప్పేశాడు. ఏం చెప్పాడు, ఇంకా ఒకరిద్దరు తప్ప అంత అయిపోయింది అంటే అర్థం ఏంటి, దాదాపు అందరికీ తెలుసు ఎవరు అభ్యర్థులని. ఒకరిద్దరికి అనుమానాలు ఉంటే ఉండొచ్చు. కాకపోతే టెక్నికల్ గా తెలుగుదేశం అధ్యక్షుడు ప్రకటించినట్టుగా 1, 2, 3, 4 ఎల్లయ్య పుల్లయ్య ప్రకటించకపోవచ్చు. కానీ ఈ వైసీపీలు అందరూ సిద్ధమైపోయారు. నియోజకవర్గాల్లో అందరూ యాక్టివిటీ చేసేస్తున్నారు. ఎమ్మెల్యే క్యాండిడేట్ 99% అయిపోయినాయి. 1-2 చోట్ల శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టు ఇతరుల కోసం ఏమన్నా వెయిట్ చేస్తున్నారా, వాళ్ళ నుంచి కొంచెం ఉన్నారంటే. ఇప్పుడు ఉదాహరణకు సీరియస్ తెలుగుదేశం నాయకులు చాలా మంది ఇప్పుడు అసంతృప్తి ఉన్నారు. బుచ్చయ్య చౌదరి అసంతృప్తి తగ్గిందని మనం అంటున్నాం. రేపు ఆయన సీటు విషయం తేలితే కదా, ఆయన ఇప్పుడు కూడా బహిరంగ చెప్తున్నాడు నాకే సీట్ అని. నాకే సీటా జనసేన సీటా? ఇప్పుడు జనసేనకు సీటు ఇవ్వకుండా బుచ్చయ్య చౌదరికి ఇస్తే ఆయనకి వైసీపీకి రావడానికి గ్యారంటీ ఇస్తామా? ఆల్రెడీ అనౌన్స్ చేశారు కదా మన జనసేన అధ్యక్షుడు, బుచ్చయ్య చౌదరి గారి సీట్ని జనసేనకు అనౌన్స్ చేశాడు. ఇప్పుడు బుచ్చయ్య చౌదరి గారు తిరిగిస్తే ఆ జనసేన నాయకుడు ఆనే ఉంటాడా? ఇప్పుడు రేపు దేవుడు ఇట్లన్నీ రేపు రాబోతున్నాయి. కాబట్టి ఇవన్నీ రావాలంటే వైసీపీ ఏం చేస్తుంది, ఒక ఈ సీట్లు అన్ని అనౌన్స్ చేసేస్తే ఇంక తెలుగుదేశం 90 అనౌన్స్ చేసింది, ఇంకా ఇంకూరు రారు కదా. ఇంకా ఈ నియోజకవర్గాల్లో వైసీపీ మీద కోపం కూడా రాడు. కాబట్టి ఈ టాక్టిక్స్ ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు పాటిస్తున్నాడా? ఫస్ట్ ఏమో చాలా ఫాస్ట్ గా అనౌన్స్ చేస్తా వచ్చాడు, అయిపోయింది అనుకున్నాం అందరూ, మొత్తం సపక్కని తగ్గించేసినాడు. అంటే ఏంది ఈ వ్యూహం? ప్రత్యర్థిని టెన్షన్ పెట్టడం తప్ప. కాబట్టి ఈ టెన్షన్ రాజకీయాల్లో ఏమన్నా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నాకు సార్వజనీయంగా అనిపిస్తా ఉండేది, ఒక మాస్ వలసలు లేకపోవడం వల్ల రాజకీయాల్లో ఒక ఆతృత, ఒక ఆసక్తి, ఎవరు గెలుస్తారు వాడతారు అనే దానిపైన ఒక క్లియరిటీ రాకపోవడానికి ఒక కారణం. ఇది ఎప్పుడు కూడా ఇట్లాంటి వాతావరణం అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. పరిస్థితి క్లియర్ గా వచ్చేసి వన్ సైడ్ వెళ్ళిపోతేనే అధికార పార్టీకి నష్టం, ప్రతిపక్షానికి లాభం. ఈ గందరగోళం కానీ ఏమో అనే వాతావరణం కానీ వస్తే అది ఎప్పుడు కూడా అధికార పార్టీకి అడ్వాంటేజ్. ఏమో అన్నప్పుడు కోపం ఉన్నోడు కూడా ఇంకేమో ఈడే గెలిచేట్టుగా ఉండాలని మళ్ళీ ఇంట్లో కూర్చుంటారు. ఓటర్ల యొక్క స్వభావం అట్టుంటుంది. ఈ వాతావరణాన్ని ప్రతిపక్షం ఇంకా నెక్స్ట్ ఏం చేస్తుంది ఈరోజు సభ ద్వారానే చూడాల్సిన అవసరం. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు, ఇక్కడ మీ దాంట్లో ఎంపీలు ప్రకటించకపోవడానికి భారతీయ జనతా పార్టీ ఒక ఎత్తు, రెండోది ఒక చిన్న సీక్రెట్, మీకైతే కొంచెం ఇన్డెప్త్ పరిచయాలు ఉన్నాయి కాబట్టి పైనుంచి కమ్యూనికేషన్ ఉంటుంది కాబట్టి, కొంతమంది వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి రాలేదు, జనసేనలోకి రాలేదు ఎంపీ క్యాండిడేట్లు బీజేపీతో టచ్లో ఉన్నారన్నటువంటి ప్రచారం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఎంపీ స్థానాలు ఇస్తే బీజేపీలో జేరీ చేయడమా, లేకపోతే అప్పుడు తెలుగుదేశంలో జేరీ చేయడానికి ఏమన్నా చర్చలు నడుస్తున్నాయి ఇంటర్నల్గా? సాయి గారు, ఆనందాన్ని ఎవరు కోరుకోరు చెప్పండి? ఆనందాన్ని ఎవరైనా కోరుకుంటారు. మీ పార్టీనా? అభ్యర్థులు వాళ్ళ ఆనందం కోరుకుంటున్నారు. ఎందుకంటే ఏ పార్టీలో ఉంటే మనం కేంద్రంలో చక్రం తిప్పగలమనో మంత్రి కావాలనుకోనో వాళ్ళ అవగాహన ఉంటాయి. ఇప్పుడు పెద్ద ఎత్తున వలసలు రావటం లేదంటే మూడ్ ఆఫ్ ది స్టేట్ ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే దుర్మార్గ పరిపాలన చూసి, కేసులు గొడవలు చూసి కొంత భయాందోళనకు గురైన అభ్యర్థులు కావచ్చు, జనం కావచ్చు, కొంత హోల్డ్ లో ఉన్నారు. ఆల్మోస్ట్ అలా తెరలు వెళ్ళిపోయి ఇంక అందరూ ఇంక దూకటమే. రెండో విషయం ఏంటంటే క్యాండిడేట్లు మారుతుండొచ్చు అటు ఇటు. అంటే నా ఎమ్మెల్యే స్థాయికి వాళ్ళు, ఎంపీ స్థాయికి క్యాడర్ మారట్లా, క్యాడర్ ఫిక్స్ అయిపోయినారు. ఎందుకంటే ఎవరితో వాళ్ళు క్లియర్ గా ఉన్నారు. 2 ఓటర్లు కూడా క్లియర్ అయిపోయారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి సభలు అన్ని వెలవలే కదా పోయింది. అవి కాన్ఫిడెన్స్ ఇచ్చినట్టు నాకు నవ్వు వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగం అంతా పిలుచుకుపోయి బస్సులు వేసుకొని పోయి దౌర్జన్యం కూర్చొని పెడితే పారిపోయి నేను కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచినాయంటే నవ్వు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, నేను చెప్పట్లా, నేనేమంటానంటే అధికార పార్టీ అధికార సభలు నిర్మించి వేరు, ప్రభుత్వ కార్యక్రమాలు నిర్మించిన వేరు, ప్రభుత్వ డబ్బుతో సభ జరపడం వేరు. సరే ఆయన విషయం అండి సార్, సిద్ధం సభల పార్టీవే కదా. లేదు సార్, విశాఖపట్నంలో జరిగింది కానీ, రాప్తాడులో జరిగింది కానీ, బస్సులు ఎవరు పోయినాయి మీకు తెలుసు. కొన్ని తెలుగుదేశం ఇచ్చిన మాకెందుకు ఇవ్వలేదు? సరే సరే, అదే మీ క్వశ్చన్కి సమాధానం. మాకెందుకు ఇవ్వట్లేదు? అడిగితే అసలు ఏమని చెప్తున్నారు కదా. ఏంటంటే అడిగి మీరు అప్లికేషన్ పెట్టి ఇవ్వకపోతే ఈ పాటికి రచ్చరచ్చ చేద్దరు. మీరు అడగట్లేదు అసలు. అడిగాం సార్, కనీసం ఆ మొక్క కాగితాలతో సహా మీరు రచ్చరచ్చ చేసేవాడు.
చేయలా లేదు అడిగారు, ఓరల్ గా అడిగారు. వాళ్ళు ఓరల్గా ఏమన్నారు? అడగడం కాదు, ఓరల్గా రిటర్న్ గా ఇచ్చి అడుగుతారా? వాళ్ళు ఇవ్వకపోతే గనక అప్పుడు ఖచ్చితంగా మీరు ఈ పాటికి రచ్చరచ్చ మేము చేస్తారు. అడిగిన ప్రస్తుతానికి సాయి మీకు గారు, అందులో అడిగిన ఇంకోటి ఆర్టీసీ బస్సుల్లో రావడానికి మీ వాళ్ళు ఎవరు సిద్ధంగా లేరులేండి ఇప్పుడు. అలా ఏం కాలేదు సార్, అలా ఏం కాదు. అసలు అడిగినా వాళ్ళు ఇవ్వడం తెలుసు, స్థాయి వేరు అక్కడ. మెంటాలిటీ మన కాబట్టి. కేసినేనీలు చాలా ఇంకో మంది రెండో ఉన్నారు కదా మనకి సహజంగా. కానీ ఇంకో విషయం ఏంటంటే ఖచ్చితంగా ఎంపీలు ఆపామంటే కొంత బీజేపీ వాళ్ళు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు కాబట్టి కొంత హోల్డ్ చేశారు. అది కూడా నాకు తెలిసి ఈ వారంలో ఫైనలైజ్ చేసేస్తారు. నాకు తెలిసి మోస్ట్లీ సభ అయిపోయిన వెంటనే 1 or 2 days లో మిగిలిన 57 సీట్లు అనౌన్స్ చేసేస్తారు. గందరగోళం నేను ఎక్కడ అడిగింది వస్తా ఒక ఉందంటే రహస్యం చెప్పట్లా మీరు. అది చెప్పాను సార్, ఆనందాన్ని ఎవరు కోరుకోవడం లేదు, నేను తెలుగుదేశంలోకి అనేది రావాలనుకున్న వాళ్ళని ఆపి బీజేపీలో పంపిస్తారు. ఇప్పుడు కనుక నిన్న ఆ, మీ కొత్తపల్లి సుబ్బారాయుడు లాంటి వాడిని తీసుకెళ్ళి జనసేనలో పెట్టి, లేకపోతే మీ సానా సతీష్ని తీసుకెళ్ళి జనసేనలో పెట్టి, మీ దగ్గరికి రావాలనుకున్న బాలిసౌరిని తీసుకెళ్ళి మా జనసేనలో పెట్టి టికెట్లు ఇప్పించారు చూడండి. అట్లా ఏమన్నా ఇక్కడ బీజేపీలో మీ దగ్గరికి రావాలనుకున్న వాళ్ళని ఆపి వైసీపీ నుండి వచ్చే వాళ్ళని ఎవరన్నా బీజేపీలో పెట్టి ఏమన్నా సీట్లు ఇప్పించేటువంటి ప్రక్రియ ఏమన్నా నడుస్తుందా? అది సార్ రెండు మూడు విషయాల కాడ వచ్చి ఎంపీలు ఆపారు. మేము ఎవరిని అకామిడేట్ చేయట్లేదు. బీజేపీ నిజంగా వస్తే వాళ్ళ క్యాండిడేట్లు ఆల్రెడీ ఉన్నారు, వాళ్ళకి ఆల్రెడీ కొంత లిస్టు తయారు చేసుకున్నారు. ఇప్పుడు కిరణ్ గారు చెప్పింది 175 రెడీగా ఉన్నాం, అన్ని సిద్ధమైపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళ క్యాండిడేట్ వాళ్ళకి ఉంటారు. రెండు, మేము ఎవరిని పుషప్ చేయట్లేదు. పుషప్ చేసినా ఆమోదించే పరిస్థితులు అవతల పార్టీ వాళ్ళకి ఉండవు. 1-2 సలహాలు చెప్పచ్చు కానీ మొత్తం మీ అకామిడేట్ చేసే పరిస్థితి కనపడదు. అయితే ఎంపీ సీట్లు అనేవి ప్రధానంగా 25 కాబట్టి 25లో 3 జనసేనకి ఇస్తే మిగిలిన 22 ఉన్నాయి. 22లో ఏ పార్టీ వస్తుందా, ఎవరితో మాట్లాడతారనే షిప్ అయినా కాకుండా మళ్ళీ అసెంబ్లీ కూడా పెండింగ్ ఉన్నాయి 57. సో ఈ రెండు ఈక్వలైజ్ చేసుకొని అసెంబ్లీలో ఒక చిన్న డౌట్ అండి నాకు. చెప్పండి. భారతీయ జనతా పార్టీ బలమైన స్థానాలు ఆల్రెడీ జనసేన తెలుగుదేశం పంచుకునే, గతంలో పోటీ చేసిన స్థానాల్లో సగం దాకా పనిచేసుకున్నాయి, ఆల్రెడీ గెలిచిన స్థానాలు కూడా. అంటే ఇప్పుడు మీకు మిగతా మీరు అనౌన్స్ చేయనటువంటి 57 స్థానాల్లో దాదాపుగా 90% స్థానాల్లో గతంలో గెలిచిన చరిత్ర లేదు మీకు. అంటే మీరు గెలవని సీట్లు బీజేపీకి ఇవ్వడానికి ప్రిపేర్ చేస్తున్నారా? అలా ఏం లేదు సార్, అట్లా ఏం లేదు. వాస్తవంగా ఏంటంటే ఒకవేళ బీజేపీ వాళ్ళు ఎంపీలే అడుగుతారా ఎమ్మెల్యే మాకు తెలియదు కదా సార్. అది ఎందుకు అడుగుతారని తెలియనప్పుడు కొద్దిగా ఆగి వాళ్ళ సంగతి కూడా తేల్చుకుని కాకుండా, ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే తాంబూలాలు ఇచ్చేసాను తనుగుజా అన్నట్టు మేము 118 అనౌన్స్ చేసేసుకున్నాం, 57 ఖాళీగా ఉన్నాయి. మీరు వచ్చేటది 57లో మేమైతే ఒకసారి గెలిచినయో లేకపోతే అసలు ఎప్పుడు గెలవనటువంటియో ఉన్నాయి, అవి మీకు ఏమైనా కావాలంటే ఇస్తాం అంటే ఇంకా వాళ్ళు వచ్చి ఏం చేయాలి? మీరే గెలవడంతో వాళ్ళు వచ్చి ఏం చేయాలి? లేదు సాయి గారు, ఆల్రెడీ ఈ లిస్ట్ ప్రకటించే ముందు కూడా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఎవరో పెద్దలతో మాట్లాడినట్టు వాళ్ళు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ ఏ పెద్దలతో మాట్లాడలేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో ఎవరు పెద్దోళ్ళు అమిత్ షా తప్పించి ఇంకెవరు మాట్లాడుతున్నా తప్పించి అట్లా మాట్లాడుంటే ఈ పార్టీకి ఒక పెద్ద లెటర్ కూడా వచ్చి ఉండేది, వీళ్ళతో మాట్లాడే జరుగుతుంది అన్నటువంటి. 99 సీట్లు అనౌన్స్ చేసేటప్పుడు ఓపెన్ గానే చెప్పారు, మాట్లాడి బీజేపీ మాట్లాడతామని చెప్పారు. బీజేపీ ఆశీస్సులతోనే చేస్తున్నామని చెప్పారు. ఆశీస్సులు ఏంటి సార్? నేను కూడా ఇట్ట అంట, అది కాదు కదా లెక్క. పెడుతుంటారు చూడండి, పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో అని పెళ్లి శుభలేఖలు రాసుకుంటున్నారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే, రాజకీయాల్లో ఏది సాధ్యం కాదనే రాజకీయాలు నాకు అర్థం కాదు. ఆశీస్సులు ఏంటి? మనమేనా మీరు అత్యంతలు వేస్తారు, బీజేపీ అత్యంతలు వేస్తారు, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని తిట్టించుకుందని చెప్పి తిట్లు తింటారు. మాకేం తెలుసు అవన్నీ ఇంటర్నల్ అండర్స్టాండింగ్స్ కదా. కాబట్టి మేము కోరుకునేది ఉంటాయి మీరే మాట్లాడతారు, టీడీపీ తరఫున మీరే మాట్లాడతారు, 3 పార్టీల తరఫున మీరే మాట్లాడతారు. ఏం లేదు, మేమైతే బీజేపీ తరఫున ఇది అని ఖచ్చితంగా తేల్చలేదు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు, ఆయన ద్వారా వెళ్తున్నాం కాబట్టి బీజేపీ వాళ్ళు వస్తున్నారు అడిగారు, మేం చెప్పట్లేదు, మాకు మీ క్యాలిక్యులేషన్స్ ఏం చెప్పట్లేదు. సాధారణంగా చంద్రబాబు గారు ఒక్క మాట, చంద్రబాబు గారు లిస్టులు ఎప్పుడు అనౌన్స్ చేసేశారు, ఇదంతా నడిచిపోయింది. బాబు గారికి జగన్కి ఉన్నటువంటి తేడా ఏంటంటే జగన్ పెద్దగా మీడియాని ఫేస్ చేయడు, చంద్రబాబు గారు మీడియా ఫ్రెండ్లీ, మేమందరం బాగా ఇష్టపడేది ఆయన అందుకే. కాకపోతే ఇప్పుడు ఆయన అమిత్ షా ఏమడిగాడో కనీసం నిన్న చెప్పాల, ఏదో ఆ లిస్ట్ రిలీజ్ చేసేటప్పుడు మీరేమిస్తానన్నారో కూడా చెప్పలేదు. ఏంటి అసలు ఏం జరిగింది అన్నది ఎట్లా తెలుసు? పాపం ఆ పురంధేశ్వరి గారికి కూడా ఆ రహస్యం అర్థం కాక ఉంది. ఆ రాధాకృష్ణ గారేమో ఆ రోజున బగ్గు పెట్టడం మర్చిపోయారు, సమస్య అదైంది మాకు. లేదు, పురంధరేశ్వరి గారిని కూడా ఈ మధ్య అడిగారు, మీలాగానే జర్నలిస్టులు విశాఖపట్నంలో అడిగినట్టున్నారు. ఆవిడ ఒకటే చెప్పింది, కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తే నేను చెప్పలేను. చెప్పే మాట
అంటే కాదు, కాదు. ఇక్కడ అదే వచ్చిన సార్, ప్రాబ్లం అప్పుడు వెంటనే- ఏంటంటే వెంటనే బగ్గేమో మీరు- మీ గెజిట్ పత్రిక ఏమో బగ్గు పెట్ల. రెండో సమస్య ఏమొచ్చిందంటే 4x4కి తెచ్చేశారు. 4 పార్లమెంట్ 4 అసెంబ్లీ. బీజేపీ దిగజారిందా మీరు ఎదిగారో అర్థం కావట్లేదు అది. లేదు సార్, నేను లాస్ట్ టైం అనుకుంటా మీతో డిస్కస్ చేసినప్పుడు ఒక పాయింట్ కూడా చెప్పాను. బహుశా అది బీజేపీ ఆ రోజు పాసాది గారు లైవ్ లో ఉన్నారు. ఆ రోజు నేను చెప్పాను ఓపెన్ గా, ఇది సంఖ్య కూడా చెప్పాను, ఎంపీల సంఖ్య కూడా చెప్పాను మీకు. ఎంత అంటే సార్ ఎంత సుమారు? సార్ నాకున్న సమాచారం నేను అదే చెప్పాను, మళ్ళీ రిపీట్ చేయమంటే చేస్తాను. చెప్పండి, నాకు చెప్పండి. తెలిసిన అభిప్రాయం, అది బీజేపీ అభిప్రాయం కాదు, నాకు తెలిసిన అభిప్రాయం. చెప్పండి చెప్పండి. ఆ రోజు 20 సీట్లలో పైచిలకు మేము బలం ఉన్నాం. ఎంపీ ఎమ్మెల్యే సీట్లు మనం అడగచ్చు అనేది ఒక పురంధరేశ్వరి గారి ద్వారా ఒక సమాచారం. అలాగే 4 ఎంపీలు అరకు, రాజంపేట, అలాగే అసలు ఏముందని నా బోధ. విశాఖ. సార్ ఏవో 4 సీట్లు అడిగారని ఇంతకుముందు కూడా విన్నాను. మీరు ఇస్తే కూడా మళ్ళీ మీకు వెనక్కి ఇచ్చేశారు 2014. సార్ అదే సార్ ఏం అడిగారని చేయాలో చెప్పాను. అర్థం అదే ఇది నా అభిప్రాయం. అది బీజేపీ వాళ్ళు మీటింగ్ లో పెట్టి తీర్మానం చేయని చెప్పలేదు కాదు. కానీ మీ నాకు వాళ్ళు తెలిసిన ఇద్దాం అనుకున్నది అయ్యి ఉంటది. ఏమో మరి చూద్దాం, అది కూడా నాకు పోయేది తెలియదు. కాబట్టి. నాకు తెలియదు, ఆ విషయం లోతుకి నేను మీరు వెళ్ళదలుచుకోలేదు. గెలవని అరకు, మీరు నాకు ఆ గెలవని రోజు తిరుపతి, చెప్పిన- మీరు ఆ రోజు గెలవని చెప్పిన మీకు మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఆ రోజు మీకు చెప్పిన విషయం మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఓకే. ఇది బీజేపీ నిర్ణయం కాదు, నాకు తెలిసిన సమాచారం. ఓకే. అంతేగాని రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న మార్పుల్లో భాగంగా పొత్తులు కూడా ఏంటంటే ఈ వారంలోనే ఫైనలైజ్ అయిపోవాలి సార్. ఈ వారంలో ఫైనలైజ్ కాకపోతే నాకు తెలిసి సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే బాగా ఎన్నికల వేడి పురిదిపోతుంది, గొడవలు స్టార్ట్ అంటే ఎలక్షన్ ఇక్కడ ఒక వేడి సార్. చిన్న డౌట్. మొన్న చంద్రబాబు గారు ఒక పదం వాడారు మీ ఇద్దరిది అనౌన్స్మెంట్ టైంలో, బీజేపీ వస్తే అని. అంటే బీజేపీకి మీరు ప్రపోజల్ ఇచ్చేయడం వలన వస్తే అనినా, లేకపోతే బీజేపీతో వస్తే అనే పదం దగ్గరనే తేడా ఉంది. ఏంటి అసలు అది? సార్ అవి కొన్ని చాలా లోతుకెళ్ళి ఆలోచించాలి. ఎందుకంటే ఇద్దరు మాట్లాడుకుంటున్నారు కాబట్టి, సిద్ధాంతానికి సంబంధించిన విషయాలు, సీట్లకు సంబంధించిన విషయాలు కాబట్టి ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత మీకోసం సిద్ధాంతం చర్చలు వెళ్ళిపోయారు. మార్చుకోరు. ఢిల్లీ మేము పోయాము, వాళ్ళు హైదరాబాద్ వచ్చినప్పుడు కానీ రాలేదు, వాళ్ళు మీ దగ్గరికి రాలేదు, అది వచ్చిన గొడవ. లేకపోతే లేదు, లేదు. ఇప్పటికి రచ్చని అడుగుతున్నాను. జనరల్ గానే కలిశారు, మాట్లాడేది ఛత్రస్థాయిలు జరుగుతున్నాయి కానీ ఓపెన్ మీరంటే మీడియాకి రాలేదు, మీడియాకి కూడా బయట పెట్టలేదు. కొన్ని రకాల ఎత్తుగడల్లో భాగంగా ఆపారో నేను అనుకుంటున్నాను. మరి అది రహస్యం కాదా? రాధాకృష్ణ గారికి కూడా చెప్పరా కనీసం? సార్ ఈ రాధాకృష్ణ గారు ఆయన వీళ్ళకి చెప్తాడు. మా ఈయన పత్రికలు చెప్తాడు. మా పత్రికల పేర్లు ఎక్కువ మనం ఉద్యమిస్తున్నారు, వదిలేయండి సార్ ఆవిడ గురించి ఎందుకు. ఆయన చెప్పాలి కదా అది వచ్చిన గొడవ. ఇప్పుడు రాధాకృష్ణ గారు రాసింది టీడీపీ తీర్మానం కాదు, ఈనాడు రాసింది టీడీపీ తీర్మానం ఇది కాదు. మాట్లాడమాకండి. జనం ఒప్పుకోరు అది. ఆ జనం ఒప్పుతే నేనే చంద్రబాబు గారే చెప్పారు అది. దాని పేరేంటి? బైబిలు, ఖురాను, భగవద్గీత అని ఈనాడు. పలానా రోజు చెప్పింది కాదు అంటే నేనేం చేయలేదు. వాళ్ళు మా పార్టీ కార్యకర్తలు కాదు, మా పార్టీ లీడర్ కాదు, ఆ పత్రికల టీవీలు మా పార్టీకి సంబంధం కూడా లేదు. బాబు గారి మౌత్ పీసులు అది. వీళ్ళు వేరే బ్లూ మీడియా, ఇంకోటి పచ్చ మీడియా వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే సాక్షిలో వచ్చిందంటే జగన్ వాయిస్ అని ఖచ్చితంగా మేము చెప్తాం. వీళ్ళిద్దరు వచ్చిందంటే మీ వాయిస్ అన్నది కూడా కన్ఫర్మ్. అది జనాలు అర్థమైపోయింది. అది వాళ్ళే వడ్డీ వాదించుకునేస్తే మనం ఏం చేయగలం. చాలా విషయాలపైన కాంట్రవర్సీ ఉంటది. వాళ్ళ మీడియాకు ఉన్న స్వేచ్ఛకి మనం అజమాయిషి చేయలేం కదా. జగన్మోహన్ రెడ్డి లాగా పత్రికలు తగలబెట్టేయడం కాబట్టి వదిలేయండి. వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకున్నారు. అంటే పత్రికా స్వేచ్ఛని కాపాడుకున్నాను వదిలేయాల్సింది. దాన్ని ఖండం లేదు, ఖండించాలంటే వాళ్ళే రాయాలి. రైట్ రైట్. కాబట్టి ఖండించేది వాళ్ళే, తీసుకొచ్చేది వాళ్ళే. కాబట్టి ఈ వివాదాలు నల్లాగద్దండి. చెప్తున్నారు. ఒక్క నిమిషం చెప్పండి సార్. చెప్పండి సాయి గారు, ఇప్పుడే మన చర్చకు ఉపయోగపడేది అనుకుంటా, మీ దృష్టి కూడా వచ్చి ఉంటుందేమో. మహమ్మద్ ఇమ్తియాజ్ గారు IAS రిటైర్, ఆయన రిటైర్మెంట్ ని అంటే అర్థం ఏంటంటే ఇలా కొత్తగా రాబోతాయి అంటున్నాను. చాలా వస్తాయి, కొన్ని ఇప్పుడు బయటకు వస్తున్నాయి, ఇంకా చాలా వస్తాయి సాయి గారు. మనం కూడా ఊహించలేము అంత గొప్ప గొప్ప అనూహ్యమైన స్పందనలు, న్యూస్లు వస్తాయి. ఇంకా వారంలోనే అన్ని బయటపడతాయి చూడండి. రైట్. శ్రీధర్ గారు, ఇక్కడ ప్రధానమైనటువంటిది అంటే ఒక చిన్న సందేహం. ఏదో ఆ మధ్యన రాధాకృష్ణ గారు కూడా రాశారు, అట్లా వాళ్ళు పొత్తులకి ప్రిపేర్ అవ్వగానే చంద్రబాబు గారు అదే జగన్ గారు వెళ్ళి, అంటే చంద్రబాబు గారు వెళ్ళి కలిసి వచ్చిన మరుసటి రోజున పరిగెత్తుకుంటూ వెళ్ళి మరి ఆగమని చెప్పారు, బీజేపీని మేము చూసుకుంటామని చెప్పారు అన్నటువంటిది. అట్లాంటిది ఏదన్నా జరిగిందా? అందుకోసం ఏమన్నా లేట్ అవుతుందా బీజేపీది? శ్రీధర్ గారు, మీది ఆడియో మ్యూట్లో ఉన్నట్టు చూడండి. సాయి గారు, రేపు ఎల్లుండి మళ్ళీ జగన్ గారు ఢిల్లీ వెళ్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ వెళ్తున్నారట. అదే ఈసారి మళ్ళీ వీళ్ళు పొత్తు అనౌన్స్ చేశారు కాబట్టి ఆపడానికి అని వెళ్తున్నారు. ఇవి వాళ్ళ బాధ ఏంటంటే అండి, నేను ఇందాక మన
చౌదరి గారు కూడా మాట్లాడతా జనం రావట్లేదు అన్నారు. సరే, జనం రావట్లేదు, వాస్తవం ఏంటనేది వైఎస్ఆర్సీపీకి తెలుసు, వస్తున్న ప్రజలకు తెలుసు. వీళ్ళు 2017లో జగన్ గారు పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు కూడా అసలు జనంలో స్పందన లేదని అదే భ్రమలో ఉన్నారు. ఇవాళ ఏం జరుగుతుందనే భ్రమలోనే వాళ్ళు ఉన్నారు. ఇదే ఇంతియాజ్ గారు జాయిన్ అవుతున్నారని చెప్పి ఇప్పుడు మన పురుషోత్తం రెడ్డి గారు చెప్పింది నేను జాయిన్ అవుతా, రాజీనామా యాక్సెప్ట్, నేను జాయిన్ మీరు చేసుకోండి. రాజీనామా యాక్సెప్ట్ వైసీపీలో అభ్యర్థి అండి ఆయన, అనౌన్స్ చేశారు already. నేను డిసెంబర్ 12వ తారీఖు చెప్పినట్టున్నాను మీకు. అవును, డిసెంబర్ 12వ తారీఖు చెప్పాను, అవును. పలానా ఆయన వస్తున్నారండి కర్నూలు అసెంబ్లీకి అని చెప్పి. సో ఏం జరుగుతుంది మా పార్టీలో ఓట్లు ఎలా ఉన్నాయి, మేము ఏం చేస్తున్నాం అనేది మాకు తెలుసు. అలాగే ప్రత్యర్థి పార్టీలో ఏం జరుగుతుంది అనేది మాకున్న వ్యవస్థ ద్వారా మేము తెలుసుకోగలం. సో అవన్నీ బయట చెప్పాల్సిన పని లేదు, అవసరం కూడా లేదు. మీకున్న సమాచారం మేరకు బీజేపీ జాయిన్ అవుతుందా? నాకున్న సమాచారం మేరకు అయితే నేను ఒకటైతే క్లియర్ గా చెప్పగలనండి. ఇప్పుడు తెలుగుదేశం ప్రపోజ్ చేస్తున్న 4 అసెంబ్లీలు ఎవరు వెళ్తారండి? సుజనా చౌదరి, సీఎం రమేష్, సత్యకుమారు, పురంధరేశ్వరి, వీళ్ళు నాయకులు. వీళ్ళు ఎక్కడ వాళ్ళండి? పార్లమెంట్ వీళ్ళు ఎక్కడ మూలాలు? సీట్లు నేను డిక్లేర్ చేయట్లా, మీ తెలుగుదేశం వాళ్ళు చేసే ప్రచారం. సో బీజేపీ లేరండి బాబు, మీరు మాట్లాడినందుకు నేను మాట్లాడలేదండి, మీరు అట్లా ఉండండి. సో తర్వాత ఉన్న బీజేపీ కార్యకర్తల మనోభావాలు ఎలా ఉంటాయండి? మేమేమో జెండా మోయాలి. 2019లో లేక 2018లో తెలుగుదేశంతో తెగదెంపులు చేసుకున్న తర్వాత బీజేపీ జెండా మోసింది ఎవరండి? వీళ్ళు. ఇవాళ మళ్ళీ బీజేపీ టికెట్లు కావాలని వచ్చేది ఎవరు? తెలుగుదేశం కోసం మోసేవాళ్ళు. ఇవాళ జనసేన పరిస్థితి కూడా ఎలా ఉంది? సుబ్బరాయుడు వెళ్ళి జనసేనలో చేరతారు. సుబ్బరాయుడు నిన్నలాగా ఎక్కడ ఉన్నాడండి? తెలుగుదేశంలో ఉన్నాడు. మన భీమవరం తెలుగుదేశం అభ్యర్థి వెళ్ళిపోయి జాయిన్ అయిపోతారు. మళ్ళీ ఇక్కడ మీకు మల్టీనేషనల్ కంపెనీస్ లో కానీ మీడియాలో కానీ యాంటీ పౌచింగ్ అగ్రిమెంట్ అని ఒకటి ఉంటుందండి. పలానా కంపెనీలో చేస్తున్న వాళ్ళని తీసుకొచ్చి ఈ కంపెనీలో చేర్చుకోకూడదు అని చెప్పి. సో ఇలా అసలు కనీసం బీజేపీలో ఇప్పుడు నాకున్న ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం కేంద్ర కార్యవర్గ అంటారో లేకపోతే పార్లమెంటరీ అఫైర్స్ కమిటీ అంటారో ఎవరో పెద్ద స్థాయిలో ఒక వాళ్ళని మనం ఎలా వెళ్తే బాగుంటుంది అని అడిగితే ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఖచ్చితంగా మనం ఇండిపెండెంట్గా వెళ్తే రేపు ఎన్నికల్లో కాకపోయినా రాబోయే ఎన్నికల్లో అయినా కానీ మనం అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మన సొంత బలం మనం పెంచుకోవాలి. తెలంగాణ ఈజ్ క్వైట్ ఎగ్జాంపుల్, అలాగే కొన్ని రాష్ట్రాలు క్వైట్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఆయన చెప్పినట్టు మనకు చూచాయిగా మనకి అంటే ఫోన్లో మాట్లాడినప్పుడు పెద్ద నాయకులు స్థాయిలో ఉన్న వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఏ పార్టీ అయినా కానీ ఇప్పుడు జనసేనే ఉందండి. జనసేన ఎందుకు 24 స్థానాలకే బయర్ పొజిషన్లోకి వచ్చింది, సెల్లర్ పొజిషన్లో నుంచి అంటే ఆయన ఒక వ్యూహంలో ఇరుక్కుపోయారు. ఆ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి జిల్లాలు దాటి బలమైనటువంటి బలిజ బేస్ కానివ్వండి లేకపోతే బలమైన ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి జిల్లాల్లో ఆయన ట్రావెల్ చేయకుండా ఈ 10 సంవత్సరాల పాటు అక్కడక్కడే రాజకీయాలు చేయటం ఒకటి. రెండోది వచ్చేసి యాక్సెప్టెడ్ లెవెల్ ఆఫ్ కరప్షన్ అంటే 371 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని అర్థంగా దొరికిపోతే యాక్సెప్టెడ్ లెవెల్ ఆఫ్ కరప్షన్ అని మాట్లాడే కళ్యాణ్ గారు. సో చంద్రబాబు గారు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు కరప్షన్ రూపాయి అయినా కరప్షనే, 1,00,000 కోట్లైనా కరప్షనే. సో ఇక్కడ 300 యాక్సెప్టెడ్ లెవెల్ ఆఫ్ కరప్షన్ అని ఆయన స్థాయిని ఆయన దిగజార్చుకొని పడిపోయారు. సో ఇవాళ బీజేపీ కూడా ఇదే ఆలోచనలో పడి వాళ్ళ స్థాయిని వాళ్ళు తగ్గించుకొని ఇవాళ రోజున ఉంటుంది. ఆ పక్కనున్న ఏఐడిఎంకేలో లాస్ట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ కొన్ని రోజులు డిఎంకేతో ఉన్నారు, కొన్ని రోజులు ఏఐడిఎంకేతో ఉన్నారు. ఇవాళ వాళ్ళు ఇండిపెండెంట్ గా నిర్ణయించుకున్నారు. పక్కనున్న కర్ణాటకలో మొన్నటిదాకా అధికారంలో ఉన్నారు. ఇవాళ తెలంగాణలో 15%, 16% ఓటింగ్ తోటి 8 అసెంబ్లీలు తెచ్చుకున్నారు. లాస్ట్ టైం 4 పార్లమెంట్ తెచ్చుకున్నారు సింగిల్ గా ఫైట్ చేయటం వలన. ఇదే తెలుగుదేశం జనసేన మరి అక్కడ కూడా పొత్తు పెట్టుకోవాలి కదా. తెలుగు స్పీకింగ్ స్టేట్స్ లో ఉన్న 2 పార్టీలు నిన్నగాక మొన్న 2023లో జనసేనతో అధికారం పంచుకున్న బీజేపీ తెలంగాణలో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ ఎందుకు పంచుకోదు? మరి తెలంగాణలో ఎందుకు బీజేపీ పంచుకోదండి? సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళ స్టాండ్ నేనైతే ఖచ్చితంగా వాడు బిలీవ్ చేస్తానండి. బీజేపీ ఒక పెద్ద ఫ్యాన్సీ నంబర్ అంటే 8-9 పార్లమెంట్లు ఒక 20-25 అసెంబ్లీలు ఇస్తే చేరుతుందండి, లేదంటే చేరదు. రైట్. రవికిరణ్ గారు ఇక్కడ ఏది నిజం?
మా బేర పెరిగిందా? మీ స్థాయి పెంచారు ఇప్పుడు. మీరు పెంచుకోవడం వల్ల గర్వంగా ఎంత- తలెత్తుకునేలా చేశారు. చౌదరి గారు పెట్టే స్థాయి పెద్దగా ఉంది. 25 ఏదో అన్నారు ఆయన. 20 నేను మీ ఛానల్ ద్వారా వీక్షకులకు చెప్పేది ఏంటంటే, మన డిబేట్ లో ఏ అయితే భారతీయ జనతా పార్టీ పొత్తు దూరడి పొత్తు పలానా నెంబర్లు, పలానా పేర్లు, వ్యక్తుల పేర్లు ఇవన్నీ పూర్తిగా అవాస్తవం. దయచేసి వీక్షకులు ఇది ఎవరు నమ్మద్దు. ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా చెప్తున్నాను, ఇవన్నీ ఉత్తి గాలి కబుర్లు మాత్రమే. అయితే ఇంకోటి కూడా చెప్తాను వీక్షకులకి. 3 నెలల క్రితం, దగ్గరగా 3 నెలల క్రితం కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక సభలో చెప్పారు, తెలుగుదేశం జనసేన కూటమిలోకి భారతీయ జనతా పార్టీ వచ్చేస్తుంది, అయిపోయిందని కూడా చెప్పారు. మరి ఈ రోజు వరకు 3 నెలలు అయిపోయింది. దాని మీద ఒక్కటే ఎక్కడ వేసిన గొంగలే ఎలా ఉందంటే అలాగే ఉంది. దానికి ఒక్క అడుగు ఏం లేదు. ఓకే, మళ్ళీ భారీ చెప్తారు, ఆశీస్సులు ఉన్నాయంటారు. వచ్చేసిందని చెప్పేది వాళ్ళే, ఆశీస్సులు అని చెప్పేది వారే. సో దాని వల్ల ఏంటంటే వారి స్థాయి వాళ్ళని తగ్గించుకుంటే తప్పితే వేరేదేం లేదు. మొన్న ప్రెస్ మీట్ లో కూడా ఏం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, మాకు ఆశీస్సులు బీజేపీ జనసేన టీడీపీ కూటమి ఆశీస్సులు ఉన్నాయని. ఆశీస్సులు అంటే ఏంటో నాకైతే అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నట్టు ఒకవేళ భారతీయ జనతా పార్టీ వస్తే అప్పుడు మేము నిర్ణయించడం చేస్తాం. అంటే వారికి సంబంధం లేనట్టు. చంద్రబాబు నాయుడు గారు వారికి సంబంధం, నాకు సంబంధం లేదు, నాకు అమిత్ షా గారి ఎందుకు వెళ్ళాలి లేదని మనకు తెలియదు అన్నట్టు ఉంది వ్యవహారం. సో ప్రేక్షకులందరూ చూస్తున్నారు ఈ యొక్క డ్రామాని. సో మేమైతే నేను ఇందాక చూపించాను, స్పష్టమైనటువంటి తీర్మానం ఏది చేశాము, 170 స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాలు మేము ముందుకు వెళ్తున్నాం. ఏంటో మీకు ప్రేక్షకులకైతే ఆ సమయం వచ్చేది స్పష్టత ఇచ్చి ముందుకు వెళ్తాం. అలాగే ఇంకోటి కూడా ఒకసారి ఆలోచించండి, ఇప్పటికే తెలుగుదేశం జనసేన లిస్ట్ బయటకు వచ్చాక ఏ రకమైన డిస్టర్బెన్సెస్. నేను ఉంటుంది రూరల్ నియోజకవర్గం సార్, కాకినాడ రూరల్ సార్ సాయి గారు. రూరల్ నియోజకవర్గంలో పంత నానాజీగా పేరు అనౌన్స్ చేశారు. అక్కడ టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళు ఆత్మాహుతి ప్రయత్నాలు చేసి మేము సహకరించమంటున్నారు. అలాగే పక్కన ఇప్పుడు మీ డిబేట్ కి వచ్చే ముందే పక్కన నియోజకవర్గం పిఠాపురం వర్మ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన అంటున్నారు, ఇది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు అని వస్తుంది, దానికి మీరు సహకరిస్తారా అంటే వర్మ గారు, నేను పూర్తిగా సహకరిస్తాను, ఒకే ఒక కండిషన్, ఈ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు కాలు పెట్టకూడదు. అదేంటి కాలు పెట్టకూడదు యాంకర్ అడిగితే, అదేంటి నేను 20 ఏళ్ళ నుంచి నేను ఇక్కడ 20 years ఇండస్ట్రీ, ఇక్కడ నేను గెలిపిస్తాను ఆయన్ని, ఆయన మాత్రం ఆ కాలు పెట్టకూడదట. ఇదేంటి, ఆయన పోటీ చేయొచ్చంట, నియోజకవర్గం కాలు పెట్టకూడదట. ఓ పక్కన ఆ పక్క నియోజకవర్గం జగ్గంపేట, ఆయనేమో జనసేన డెత్ అంటారు, స్ట్రైక్ అంటే డెత్ జనసేన, ఆయన కూర్చున్నాడు. చచ్చేంత వరకు నేను దేశంలో చూస్తాను. అలాగే రాజమండ్రి రూరల్ చూసాం, మొన్నటి వరకు దుర్గేష్ అని చెప్పారు, దుర్గేష్ గారు ఏమో ఆయనే ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్కి చెప్పారు, నన్ను నిడదవోలు వెళ్ళమంటున్నారు, ఏం చేయాలి, అక్కడ మళ్ళీ పాదయాత్ర స్టార్ట్ అయిపోయింది జనసేన వాళ్ళు, ఇలా చేయడానికి వీల్లేదు. సో ఇన్ని డిస్టర్బెన్సెస్ మా యొక్క పార్లమెంట్, నేను వేరే పార్లమెంట్ చెప్పట్లేదు, నా కళ్ళ ముందు జరుగుతున్నాయే చెప్తున్నాను. ఇన్ని డిస్టర్బెన్స్ జనసేన, మీరు కొంతమంది ఆశ్చర్యపోతారు, నేను పొద్దున ఒక అలైన్మెంట్, నా కారు వీల్ అలైన్మెంట్ కి వెళ్తే ఒక అక్కడ నుంచుంటే ఒక అతను వచ్చేసాడు, వచ్చి ఆవేదన ఏంటంటే జన సైనికుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అంటే అందరూ నా పార్టీ గురించి చెప్పారు కాబట్టి నేను అందరి పార్టీల గురించి చెప్తున్నాను, ఆ స్వేచ్ఛ నాకు కూడా ఇవ్వండి. చౌదరి గారు వీళ్ళందరూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తాడు. ఇదేంటండి మా నాయకుడు ఇలా చేస్తాడు ఏంటంటే అని చెప్పి చాలా చెప్పుకుంటూ వస్తే ఫైనల్ గా ఏమంటావు, మీ నాయకుడు మీరు చెప్పుకోండి అయ్యా, నాకు చెప్పుకుంటే వాళ్ళ బాధ ఏంటి, నేనే చెయ్యి మీకు ఆర్చగల్లా తీర్చగల్లా అంటే సో ఎవరు ఆవేదనలో వాళ్ళుంటే మళ్ళీ ఈ పులుసులో బీజేపీ లాగి ఏదో టమాటా బాత్ బిస్మిల్లా బాత్ చేయాలని చూస్తున్నారు. సో ఏదైనా సరే మా కేంద్ర నాయకత్వం చూసి మేమైతే అన్ని స్థానాలకి ప్రిపేర్ అవుతున్నాం, పొత్తులు ఎత్తులు అనేది ఫైనల్ గా కేంద్ర నాయకత్వం చూసుకుంటే సాయి గారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. శ్రీధర్ గారు, రవికిరణ్ గారు, శ్రీనివాస్ చౌదరి గారు, పురుషోత్తమ రెడ్డి గారు, ఇది పరిస్థితి. ఓవరాల్గా రాజకీయం అయితే శరవేగంగా మారుతుంది. అది ఏ వైపుకు వెళ్తుంది, ఎవరిని ముంచుతుంది, ఎవరిని తేల్చుతుంది, అదే తేలాల్సింది.